Good evening, Gande. Thank you so much for accepting our invitation and joining this meeting. Myself, Saniraj Pomedi. I am an advocate and I am the president of ALSA, Association for Legal and Social Awareness. So ALSA, Association for Legal and Social Awareness, అది మేము యాజ్ లా స్టూడెంట్స్కి సొసైటీ పట్ల ఎక్కువ బాధ్యత ఉంటుందన్న ఐడియాతో మేము ఆల్సాని స్టార్ట్ చేసాం. అండ్ నవ్ వీ హ్యావ్ బీన్ అడ్వకేట్స్ అండ్ దెన్ వీఆర్ ప్రొవైడింగ్ ఆర్ సర్వీసెస్ by awareness programs in and around our surroundings. So now today మనకి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయండి, అందరికీ తెలిసిందే. May 13th. సో ఇంకొక 3 days లో మనం ఓట్ ద రైట్ టు ఓట్ మనం యూజ్ చేసుకోబోతున్నాం. సో దీనికి సంబంధించి మన అవేర్నెస్ అవ్వచ్చు, లేదా మన ఆస్పిరేషన్స్, మన ఆబ్జెక్టివ్స్, అసలు రాబోతున్న ఎలక్షన్స్ లో ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయితే ఆ గవర్నమెంట్ ఎలా ఉండాలనుకుంటున్నాం, అండ్ గత ప్రభుత్వం చేసిన పనుల్లో మీకు నచ్చినవి, సో గవర్నమెంట్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న మైన్యూట్ ఇష్యూస్ మీద ఒక స్మాల్ మీటింగ్ అన్నమాట ఇది. సో ఇండియా ఇస్ ఎ డెమోక్రసీ, మనకు అందరికీ తెలిసిందే. సో ఇండియా ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్. సో పీపుల్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ని ఎలక్ట్ చేస్తారు అండ్ దే మేక్ ద లాస్, అండ్ ద లాస్ విల్ బి ఇంప్లిమెంటెడ్ త్రూ అవుట్ ద కంట్రీ. So who we choose makes a lot of difference in the long run. కానీ ఇన్ ప్రాక్టీస్ ఈ డెమోక్రసీ అన్నది కంప్లీట్ గా మన పబ్లిక్ చేతిలో లేదు అనే చెప్పొచ్చు ప్రెసెంట్. ఎందుకంటే మల్టిపుల్ థింగ్స్ ని మనకి చూపించి వాళ్ళు ఓట్ ని గెయిన్ చేసుకుంటున్నారు, లైక్ మేబీ మనీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ లిక్కర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్, డిఫరెంట్ థింగ్స్ చూపించి ఓట్లని తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు పొలిటికల్ పార్టీస్. హౌ ఫార్ ఇస్ ఇట్ ఫేర్ అన్నది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో నా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయితే అది ఎలా ఉండాలి అని మనం అనుకుంటున్నామో దాని మీద ఒక స్మాల్ డిస్కషన్ ఈ మీటింగ్. అండ్ రూల్స్ ఫర్ దిస్ మీటింగ్, ఇది జస్ట్ సమ్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ డిబేట్ అండి. నాట్ లైక్ అ డిబేట్ బట్ కన్స్ట్రక్టివ్ డిస్కషన్. సో ఇక్కడ ఎవరి గురించి మాట్లాడినా వీఆర్ నాట్ లయబుల్ ఫర్ ఎనీ డిఫమేషన్. బట్ వాట్ ఎవర్ వి స్పీక్, లెట్స్ స్పీక్ రెస్పాన్సిబ్లీ. ఇఫ్ పాసిబుల్ ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వీడియో ఆన్ చేసి మాట్లాడండి. బికాస్ వీ ఆల్ నో దాట్ ఈ సోషల్ మీడియాలోను, ఈ వాట్సాప్ ఇలాంటి ఫార్వర్డెడ్ మెసేజెస్ లో మనం కనిపించకుండా మనం ఒక క్లిక్ తో మెసేజెస్ ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటాం. సో వెన్ వి అపియర్ అండ్ వి స్పీక్, అప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుందన్న ఐడియాతో ఈ రోజు మీటింగ్ లో కూడా మాట్లాడాలనుకునే వాళ్ళు ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ ట్రై వీడియో ఆన్ చేసి మీ వ్యూస్ ని షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, టుడేస్ ఈవెంట్ ఈస్ ఫుల్లీ రికార్డెడ్ అండ్ మీరు ఏవైతే మాట్లాడారో దానికి సంబంధించి మన ఆల్సో యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూడొచ్చు. అండ్ ఫర్దర్ మీరు మీ వాట్సాప్ స్టేటస్ లో కానీ ఏదైనా మీరు షేర్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు షేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో నౌ దెన్ మీటింగ్ ఆబ్జెక్టివ్ అయితే అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో వి డిస్కస్, ఇట్స్ నాట్ అ డిబేట్. ఒకరు ఏదో చెప్పిన తర్వాత నేను ఆ పాయింట్ ని అగెయిన్స్ట్ గా మీకు ఏమైనా ఆర్గ్యుమెంట్ ఉన్నా కూడా ప్లీజ్ ఇగ్నోర్. ఫర్ నౌ జస్ట్ సే వాట్ యూ థింక్ about a new government that can be formed, or what are the wrong things that have been happening in the past 5 years. So state government కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ఆర్ పర్టికులర్ ఎనీ లీడర్ సంబంధించి కావచ్చు. Whatever we speak here is not liable for any kind of defamation or any kind of political controversy. We are here only as an awareness program and for a constructive discussion. That's it. రైట్. హూ ఈస్ గోయింగ్ టు టేక్ ఇనిషియేటివ్? సో మీరు ఒక పాయింట్ వైజ్ తీసుకున్న పర్వాలేదు, ఒక పర్టికులర్ ఇష్యూని టచ్ చేసినా పర్వాలేదు. ఎనీబడి హూ వుడ్ లైక్ టు వాలంటీర్ ప్లీజ్. తేజ గారు మీరు మ్యూట్ లో ఉందండి వాయిస్. యా సారీ సార్, ఓకే. మ్యూట్ లో అన్నమాట. హలో ఎవ్రీవన్, అండ్ మైసెల్ఫ్ తేజ. మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఆల్రెడీ నోస్ మీ. చాలా మందికి నేను తెలిసే ఉండొచ్చు. నేను నేను ఇంకా ఎల్ఎల్బి స్టూడెంట్ అని చెప్పుకోవాలేమో, ఎందుకంటే ఫైనల్ రిజల్ట్ ఇంకా మాకు రాలేదు కాబట్టి. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నా ఒపీనియన్స్ కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను.
వెరీ బేసిక్ వ్యూస్. సాధారణంగా ఒక ప్రభుత్వం నుంచి సామాన్య ప్రజల్లో ఒకటిగా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే, మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో, బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, ఫుడ్, వాటర్, షెల్టర్, ఇవన్నీ ప్యూర్ గా, ప్రాపర్ గా ప్రతి మనిషికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. మనం కట్టే పన్ను రూపాయల్లో ప్రతి రూపాయికి న్యాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కానీ ఏవైనప్పటికీ కూడా వీటిని ఖచ్చితంగా కన్సిడరేషన్ లోకి తీసుకుని ఇది అందరికీ అందాలి. ఎందుకంటే ఇవి మౌలిక బేసిక్ నీడ్స్ కాబట్టి. వితౌట్ అ బేసిక్ నీడ్ పబ్లిక్ నో హ్యూమన్ కెన్ సర్వైవ్ విత్ క్వాలిటీ లైఫ్. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ అందరికీ అందాలి. ఇప్పుడున్న ప్రభుత్వాలు తీసుకుంటే గనక, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు చేసిన నిజంగా మంచి పనులు అనిపించిన వాటిలో నాకు చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, విద్య ఏదైతే ఉందో, గవర్నమెంట్ స్కూల్స్ ని టు బి ఫ్రాంక్ ఇప్పటి వరకు నేను చూడని స్థాయిలోనే అవి అభివృద్ధి చెందాయని నేను అనుకుంటున్నాను. అంటే కంప్యూటరైజేషన్ వచ్చి ఇన్నాళ్ళు అయినప్పటికీ కూడా చాలా మంది విద్యార్థుల చేతుల్లోకి సిస్టమ్స్ కానీ, ట్యాబ్స్ కానీ రాలేని పరిస్థితుల్లో ఉంది. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం అది చేయగలిగింది. ఖచ్చితంగా దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అలాగే వన్ ఆఫ్ ద అంటే ఇంకొక విషయం నేను ఏదైతే అంటే నేను ఇబ్బందిగా ఫీల్ అయింది ఏంటి అంటే, ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించిన రోడ్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా దారుణమైన పరిస్థితుల్లో 5 ఏళ్ళు చూసాం మనం. దానివల్ల ఒకళ్ళు ఇద్దరు కాదు, ప్రజల్లో అందరూ. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే ఖచ్చితంగా అదే రోడ్డు మీద అందరం తిరగాల్సిన వాళ్ళం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా దృష్టి పెట్టాల్సిన విషయం. సో ఇలాంటి బేసిక్ విషయాల మీద కనీసం వెరీ బేసిక్ థింగ్స్ ఇవన్నీ కూడా, విద్య, వైద్యం ఏదైతే ఉందో ఇలాంటి వాటి మీద ఇప్పుడున్న ప్రభుత్వం అని, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వీటి మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా ప్రజలు వాళ్ళని ప్రశ్నించగలగాలి. మాకు మాకు పెద్ద పెద్ద కోటలు కట్టండి, మాకు ఏనుగంబారి ఎక్కించండి అని ప్రజలు ఎవరు అడగరు. ప్రజలు అడగాల్సిన పని కూడా లేదు. కానీ మనకి ఏవైతే మినిమం బేసిక్స్ ఉంటాయో ఖచ్చితంగా మనం వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రజలు అవి నిజంగా మనకు అందుతున్నాయా? టు బి ఫ్రాంక్, మోస్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ ఈ రోజు మనల్ని వాటి గురించి ఆలోచించే పరిస్థితికి మనం తీసుకెళ్ళట్లేదు. మిగిలిన విషయాల్లో మనం డైవర్ట్ చేసే ప్రక్రియలో ఉన్నారు తప్ప, ఆ డైవర్ట్ చేసే ప్రక్రియలో ఇవి మనకు అందుతున్నాయా లేదా అని మనం ఆలోచించుకునే పరిస్థితిలో మనల్ని పెట్టట్లేదు. ఈవెన్ ద హౌ ఎడ్యుకేటెడ్ వీఆర్. కానీ ఆ విషయాల్ని ఖచ్చితంగా మనలాంటి కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేయాలి. అంటే ఈ డీవియేషన్ వల్ల నువ్వు ఈ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ని నువ్వు పొందాల్సిన ఈ ప్రతిఫలాన్ని నువ్వు పొందలేకపోతున్నావు ప్రభుత్వం నుంచి. నీకు ఇది చాలా ముఖ్యం. ఏవైతే ఉన్నాయో నీ పిల్లల భవిష్యత్తుకి, నెక్స్ట్ తరాలకి విద్య, వైద్యమే కాకుండా నీకు క్వాలిటీ, ప్యూరిటీ ఉన్న ఎయిర్ కావాలి. మనిషి బ్రతకడానికి సరైన మంచినీళ్ళు కావాలి. భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి. వాటికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయాలు. ఇవన్నీ అసలు అంటే మోస్ట్ ఆఫ్ ది రాజకీయ పార్టీలు, నాకు తెలిసినంత వరకు అయితే పొల్యూషన్ గురించి ఆలోచించే రాజకీయ పార్టీలు చాలా తక్కువ ఉంటాయి. కానీ భవిష్యత్ తరాలు ఈ భూమి మీద బ్రతకడానికి అవి చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు ఏ మేనిఫెస్టో నేను చూడను. సో ఇవి కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఈ రోజు మనం ఇంత దారుణమైన గ్లోబల్ వార్మింగ్ అనుభవిస్తున్నాం. ఈ సమ్మర్ లో ఎంత హీట్ చూస్తున్నామో మన అందరికీ తెలిసిందే. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంతకు ముందు తీసుకుని ఉండుంటే కనుక, డిఫారెస్ట్రేషన్ మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నవి అయినప్పటికీ కూడా ప్రభుత్వాలని ఈ విషయాలు మనం అడగం. సో ఇలాంటి ది వెరీ బేసిక్ థింగ్స్, పెద్ద పెద్ద విషయాల వైపు మనం వెళ్ళిపోయి అసలైన బేసిక్ మౌలిక వసతుల్ని మన దృష్టిలో పడట్లేదు. అవన్నీ వాటిని ఖచ్చితంగా వాటి గురించి కూడా మనం ఆలోచించాలి. వాటి గురించి ఎక్కువ ఆలోచించాలి ఇంకా. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఏదొచ్చినప్పటికీ ఖచ్చితంగా ఆహ్వానించదగిన ప్రభుత్వం అవుతుంది. దీస్ ఆర్ మై వ్యూస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తేజ గారు. ఐ టోటలీ అగ్రీ విత్ యూ. అండ్ మీరు చెప్పినట్టే సమ్ బేసిక్ నీడ్స్, థింగ్స్ లైక్ వాటర్ షార్టేజ్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ భీమవరంలో అండ్ మెనీ అదర్ టౌన్స్ లో కూడా. బట్ దాని గురించి అవేర్నెస్ రావట్లేదు బయటకి. ఈవెన్ ఈ వాటర్ సప్లై గురించి అని మార్నింగ్ ఎలక్ట్రిసిటీ పవర్ కట్స్ కూడా జరుగుతున్నాయి చాలా చోట్ల. సో డ్రైనేజ్ సిస్టమ్స్ ఒకటి బాగోలేదు. సో ఇలాంటి ఇష్యూస్ ని చాలా గవర్నమెంట్స్ ఇగ్నోర్ చేస్తూ ఉన్నాయి. వేర్ ఎవ్రీబడి డే టు డే లైఫ్ మనం రెగ్యులర్ గా యూజ్ చేసే అండ్ మన లైఫ్ డిపెండ్ అయి ఉండే ఇష్యూస్ లాంటివి. సో ఎస్, మీరు చెప్పినట్టే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ of course along with okay, sorry for the interrupt. On this context I want to appreciate also weekend because recent గా ఒక రోడ్డు బాగోలేదు అనే సమస్యని
కన్స్యూమర్ కోర్ట్ ద్వారా పరిష్కరించవచ్చు అనడానికి ఒక సొల్యూషన్ చూపించాం వీకెండ్ ద్వారా. Yes, yes. అంటే ప్రతిదానికి ప్రభుత్వాల మీద ఆధారపడడం కాదు, జ్యుడిషియరీ ద్వారా కూడా మనం కొన్ని వసతులను ఏవైతే మనం పొందగలం అన్న విషయం నిరూపించాం. దట్ ఈస్ వన్ ఆఫ్ థింగ్ మనం గుర్తించాల్సిన విషయం ఈరోజు. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ కేసుకి సంబంధించి ఫ్యూ హైలైట్స్. సో ప్రెసెంట్ రోడ్స్ అన్నవి మనకి గవర్నమెంట్ చేతిలోకే ఉంటాయి. సో ఎన్నిసార్లు గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు యూజువల్ గా యాక్షన్ తీసుకోకపోవచ్చు. సో ఫర్ దాట్ మేము ఏం చేసామంటే ఒక కన్స్యూమర్ కంప్లైంట్ ఫైల్ చేసాం. యాక్చువల్లీ బాలు గారు ఉన్నారు ఇప్పుడు మన మెంబర్, ఆయనే ఫైల్ చేశారు కేసు. భీమవరం టు ఏలూరు వయా గణపవరం రోడ్ మీద మేము కేసు ఫైల్ చేసాం కన్స్యూమర్ కమిషన్ లో కేసు. సో ఏలూరు డిస్ట్రిక్ట్ కమిషన్ లో ఫైల్ చేసాం. అండ్ ఆల్మోస్ట్ 1 month 2 months అవుతుంది. సో ప్రెసెంట్ స్టేజ్ వచ్చేసరికి పార్టీస్ గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ వెస్ట్ గోదావరి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ ఏలూరు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అండ్ R&B డిపార్ట్మెంట్ ని మేము పార్టీస్ గా పెట్టాం. సో ప్రెసెంట్ వాళ్ళు చెప్తున్న ఆన్సర్ ఏంటంటే స్ట్రైట్ అవే విత్ ఇన్ 1 month మేము ఈ రిపేర్స్ అన్ని కూడా చేస్తాము అని చెప్పి వాళ్ళ జీపీ గవర్నమెంట్ లీడర్ ద్వారా మాకు రిప్లై ఇచ్చారు ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత. అండ్ ఆన్ దిస్ అకేషన్ ఐ వాంట్ లైక్ టు సే there are things that a lot of people do not know which can be solved legally. And ALSA along with VCAN, Voluntary Consumer Assistance Network, will continue doing these things. So pratisari government మీద డిపెండ్ అయ్యే అవసరం లేకుండా whatever we can do through legally, through the courts, మనం చేద్దాం. So it's a very innovative method and we are actually successful in that. And ఇలాంటివే ఇంకా కూడా ఫ్యూచర్ లో చేస్తూ ఉంటాం. అండ్ ఇట్స్ లైక్ అన్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ యూజింగ్ ద లా దట్ వీ హ్యావ్. ఇలానే మీరు కూడా ట్రై చేయొచ్చు విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆర్ అవుట్ సైడ్ ద జ్యూరిస్డిక్షన్. ఎలా తీసుకురావాలి జ్యూరిస్డిక్షన్ లోకి ఒక ఇష్యూని, దాని మీద మనం వర్క్ చేస్తే డెఫినెట్ గా మనం రిజల్ట్ సాధించవచ్చు. నౌ దెన్ ఎనీ అదర్ పార్టిసిపెంట్ హూ వుడ్ లైక్ టు షేర్ your expectations, aspirations from the upcoming governments, or what you like and what you do not like from the governments that we see? Yeah. Hello. Hi. Yeah. Yes, please. యాక్చువల్లీ రీసెంట్ గవర్నమెంట్ ఉంది కదా, కొన్ని పథకాలు అన్ని వాళ్ళ కోసం వాలంటీర్లు పెట్టడం ఇవన్నీ చేశారు కదా. సో వాలంటీర్స్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. సో ఆ జాబు రియల్ గా ఎవరికి నీడు. అదొకటి. ఈ వాలంటీర్స్ కూడా ఆల్రెడీ 2-3 పథకాలు ఉన్న వాళ్ళు లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మిషన్ ఉందనుకోండి, మేము మిషన్ కుట్టుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళే తీసుకుంటున్నారు. కానీ లేని వాళ్ళకి కొంతమందికి ఇది ఎగ్జాక్ట్ గా న్యాయబద్ధంగా వాళ్ళకి వెళ్ళట్లేదు. అలా అంటే డబ్బులు ఉన్నాయి కదా, లేకపోతే ఇస్తున్నాం కదా అని అర్హత లేని వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇలాంటి పథకాలన్నీ వేస్ట్ అవుతాయి. సో అలా కాకుండా రియల్ గా నీడ్ఫుల్ అయిన వాళ్ళకి ఇస్తే బాగుండిద్ది. ఇంకోటి ఏంటంటే ఇలా మనీ పంచిపెట్టడం, ఇలా డిఫరెంట్ గా పథకాలు ఇవన్నీ ఇవ్వడం కన్నా ఇప్పుడు మండలం వైజ్ గా ఈ పథకాలు ఇచ్చే బదులు ఎవరికన్నా ఒక ఇండస్ట్రీ లాంటిది పెట్టి వాళ్ళకి దాని మీద ఎంప్లాయ్మెంట్ ఇచ్చారనుకోండి, ఈ 5 years కాదు, ఆ లైఫ్ లాంగ్ ఇంకా కొత్త వాళ్ళకి అలా ఎంప్లాయ్మెంట్ వచ్చి మంత్లీ వాళ్ళు ఎంతో కొంత ఎర్న్ చేసుకుంటారు. అలా కాకుండా సంవత్సరానికి ఇంతని ఇలా అని చెప్పేసి ఇవి పెట్టడం వల్ల పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. మళ్ళీ అది కాకుండా దాని వల్ల ఇవి పెట్టేసి ఈ కరెంట్ బిల్లులు లేకపోతే ఇంకా ఎక్స్ట్రా చార్జెస్ ఇవి తీసుకోవడం వల్ల ఇలా వస్తున్నాయి అలా వెళ్తున్నాయి, కానీ వీటి వల్ల యూజ్ లేదు. దానికన్నా బెటర్ ఏంటంటే ఒక ఇండస్ట్రీ లాంటిది పెట్టి ఎవరైతే అన్ఎంప్లాయిడ్ పీపుల్స్ కానీ లేకపోతే ఎవరికైనా ఉపయోగం లేని వాళ్ళకి ఆ మనీని అటు యూజ్ చేసి అలా అందేలాగా చేస్తే బెటర్ అని అంటే నా ఒపీనియన్. అది ఒకవేళ అంటే అది అయ్యేలాగా ఏమన్నా ఛాన్స్ ఉంటే గనక అలా ట్రై చేయాలని నా ఒపీనియన్. థ్యాంక్ యూ. యువర్ వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్. హలో. Okay, thank you.
ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? లైక్ ఓకే. మీరు చెప్పింది ఒక ప్రెజెంట్ డిబేటబుల్ ఇష్యూ అండి. ప్రెజెంట్ గవర్నమెంట్స్ అండ్ అపోజిషన్ పార్టీస్ దీని మీద చాలా ఎక్కువగా డిబేట్ చేస్తున్నాయి. సో, ఇంకా అంటే ప్రతి గవర్నమెంటే కాదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూసి ఇంకో గవర్నమెంట్ కూడా ఆఫర్ చేసేస్తుంది. యెస్. అలా ఎగ్జాక్ట్‌లీ. ఆఫర్ చేయడం వల్ల అది ఇంకా ఇలాంటివి అంటే ఏంటి ఇలాంటివి పెంచితే మనం నెక్స్ట్ గెలిస్తే ఆ ఛాన్స్ ఉంది. సో అందుకని మనం కూడా ఇంతకన్నా బెటర్ ఆఫర్ చేద్దాం అనుకుంటారు కదా! సో యెస్. అలా యెస్. చేయడం వల్ల అందరూ బద్ధకస్తులం కాదు. దానికి అలవాటు పడిపోతారు. ఊరికనే ఎందుకు యెస్. ఇవ్వాలండి మనీ? అలా ఇవ్వకుండా ఏదన్నా ఎంప్లాయ్‌మెంట్ గాని, అలా వచ్చేవి ఇంకా అవి డెవలప్ చేయాలి. అలా డెవలప్ అవ్వడం వల్ల మనకి బెటర్ ఉండిద్ది గానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఎవరు అంటే ఇప్పుడు ఐటీ కంపెనీస్ గాని ఇవన్నీ వచ్చేలాగా అంతకుముందు అంతా ఎందుకు చేశారు? ఇప్పుడు అది రాకుండా ఇప్పుడు మనీ మాత్రమే ఎందుకు ఇలాంటి పథకాలు, ప్రాజెక్టులు వీట్లి వల్ల యూజ్ ఏంటి? అంటే మనలో మనం కొంచెం థింక్ చేస్తే బెటర్ గదా! ఇప్పుడు వాట్లి వల్ల ఈ మనీ వస్తాయి. వాడేస్తున్నాము. అయిపోద్ది. వాళ్ళిచ్చినట్టు ఏముండదు. అదేముండదు. కానీ ఏదన్నా ఒకటి కట్టడం గాని, లేకపోతే యూజ్‌ఫుల్ ఏదన్నా చేశారనుకోండి. ఓకే. మన స్టేట్‌లో ఇదుంది. ఆహ్, అలా తెలుస్తది గదా! అలా వాట్లి వల్ల ఉపయోగం నలుగురికి వచ్చేలాగా చేస్తే అది బెటరు. అంతేగాని ఈ గవర్నమెంట్‌ని చూసి ఇంకో గవర్నమెంట్ పెంచడం, దాన్ని చూసి ఇంకేయేయో పిచ్చి పథకాలు పెట్టడం వాట్లి వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు గదా! అది గ్రోత్ కూడా ఏమి ఉండదనిపిచ్చింది. సో, అలా కాకుండా ఇలాంటివి అంటే ఇప్పుడు ఎలా ఉండిద్దంటే ఆహ్, ఇంటి వరకు పెన్షనొచ్చేస్తుంది. ఫైన్. బావుంది. ఓల్డ్ పీపుల్ ఉన్నారు. ఓకే. పెన్షనొస్తుంది. మేము తీసుకుంటున్నాం. వాళ్ళ కోసం వాళ్ళ ఇంటికొచ్చి వాళ్ళు కాసేపు హ్యాపీనెస్ కోసం అది చేస్తే, నెక్స్ట్ జనరేషన్ ఈట్లి వల్ల ఇదే కొనసాగించడం వల్ల నెక్స్ట్ జనరేషన్ దెబ్బ పడిద్ది. దాని వ దానివల్ల మనకే లాస్ అయ్యిద్ది. అది మనం ఎడ్యుకేటెడ్ వాళ్ళం. ఏ గవర్నమెంట్ అయినా సరే. అంటే అలా పెట్టండి ఓకే. పర్లేదు. కానీ ఇంకా డెవలప్‌మెంట్ కూడా అయ్యేలాగా చేస్తే అది మనం అపోజ్ చేస్తూ లేదా మనం కూడా దాన్ని మాకిలాంటివి కావాలి, ఇలా చేయాలి అని చెప్పేసి మనం కూడా ఆ వేలో వెళ్లి దాన్ని అపోజ్ చేసుకుంటూ ఉపయోగపడేలాగా తెచ్చుకునేలాగా ట్రై చేస్తే బావుండిద్ది అని అంటే నా ఒపీనియన్ అలా అని. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ. యెస్. సో, మీరు చెప్తున్నారు బెనిఫిషియరీ రెగ్యులేషన్. సో, అందరికీ అన్ని స్కీమ్స్ కాకుండా వాళ్ళ యాక్చువల్ సోషియో ఎకనామిక్ స్టేటస్ చూసి దాన్ని బట్టి స్కీమ్స్ ఇవ్వాలంటున్నారు. ఆఫ్‌కోర్స్ అండి. స్కీమ్స్ యాక్చువల్‌గా మిస్‌యూటిలైజ్ అవుతున్నాయి. అండ్ దానివల్ల చాలా వరకు బడ్జెట్ అలొకేషన్స్ కూడా వేస్ట్ అవుతున్నాయి. అండ్ సో, అది రెగ్యులేట్ చేయాలి. మీరు చెప్పింది కరెక్టే. అండ్ దెన్ సోషల్ వెల్‌ఫేర్ స్కీమ్స్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ కన్నా కూడా లైక్ ఇండస్ట్రియల్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ జనరేటింగ్ వేస్‌లోకి చేయాలి అన్నారు. సో, నైస్ అండి. యెస్. దేర్ ఇస్ అది ఎ కాంపిటీషన్. ఐటీ రిలేటెడ్ కూడా నేను చాలా అప్సెట్ అయ్యానండి. ఐటీ రిలేటెడ్ కూడా. అంతకుముందు ఐటీ వస్తది. ఇక్కడికి ఐటీ వస్తది. చాలా బెటర్‌గా ఉండిద్ది మన విజయవాడలో అని చెప్పేసి ఆశపడ్డాము. కాకపోతే ఐటీ రిలేటెడ్ కూడా అంటే బాగా పడిపోయింది. అదేంటంటే అది ఇంకా ఇటు కూడా వచ్చేలాగా మనం వేరే స్టేట్స్ వెళ్లి జాబ్స్ చేసి అది కాదు. మన లోకల్‌లో మనం కూడా చేసి మన ప్లేస్‌ని మనం కూడా డెవలప్ చేసుకోవాలి కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో ఉన్నామండి. వాళ్ళు బసెస్ వాటన్నిటికి చార్జెస్ ఫ్రీ ఇచ్చారు. కానీ అదే స్టేట్‌లో డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మన ఏపీ నుంచి చాలా మంది అక్కడున్నారు. మన ఏపీ వాళ్ళే అక్కడ జాబ్ చేస్తున్నారు. మన వాళ్ళే వాళ్ళకి ఎక్కువ లాభం వస్తుంది. వాళ్ళు మాత్రం ఫ్రీ సోర్స్ తీసుకుంటున్నారు. మన వల్ల అక్కడ అంత జరుగుతున్నప్పుడు అది అవే అవకాశాలు మన స్టేట్‌లో కల్పిస్తే ఏమవుతుంది? అది మన మనీ మనకే యూజ్ అయ్యిద్ది కదా! సో అక్కడి దాకా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? సో అంటే ఏంటంటే అది మన ఏరియాలో నే కొంచెం అయ్యేలాగా అలా ఏమన్నా బెటర్‌గా దానికోసం మనం కూడా ఫైట్ అని కాదు. ఆహ్, ఆహ్, అలా ట్రై చేస్తే బావుండిద్ది అని చెప్పేసి రైట్ అండి. ప్రాబ్లమ్ ఈస్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ అండి. సో, ఆ రిసోర్సెస్‌ని మనం ఎలా యూజ్ చేస్తాం అన్న దాన్ని బట్టే మీరు చెప్పినట్టు ఏ కైండ్ ఆఫ్ రిఫార్మ్ అయినా తీసుకురావచ్చు. సో, అదంతా సోషల్ వెల్‌ఫేర్ స్కీమ్స్‌లో పెడితే ఆ డైరెక్షన్‌లో వెళ్తుంది. లేదు సమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ అనుకుంటే వేరే డైరెక్షన్‌లో వెళ్ళొచ్చు. సో, థాట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్. సో,
రైట్ గవర్నమెంట్ అనొచ్చు. లేదంటే గవర్నమెంట్స్ ఎవరైనా కూడా రైట్ యాక్షన్ తీసుకునేలాగైనా మనం పుష్ చేయొచ్చు. సో, that we have to see as educated and intellectual group, and also as advocates. Yes, we have to make the governments do what they have to do. Right then. ఇంకెవరైనా పార్టిసిపెంట్స్ would you like to share your views, please? సన్నీ గారు, ఇంకొకరు మాట్లాడే ముందు నాదో చిన్న సలహా. Yes. ఈ మీటింగ్ మినిట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో కీ పాయింట్స్, నిజంగా సమాజం ఉపయోగపడుతున్న పాయింట్స్ నిజంగా నోట్ చేసుకోండి. వీ కెన్ ట్యాగ్ దట్ పాయింట్స్ టు ద కరెంట్ లీడింగ్ పొలిటికల్ పార్టీస్, సో దట్ Sure, అట్లీస్ట్ sure, దే sure. విల్ గెట్ అవేర్. నో Yes, ట్విట్టర్ yes, ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ మనం వాటిని ట్యాగ్ చేద్దాం. definitely. హాయ్ అలాకు, దిస్ ఈస్ ఎస్వై రాజు. ప్రజెంట్ పొలిటీషియన్స్ కి ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఉండాలి. అది ఎక్కడ కనిపిస్తున్నట్టయితే నాకు అనిపించట్లేదు. ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఉండాలి అంటే పొలిటికల్ పీపుల్ తరపు నుంచి కానీ, నార్మల్ పీపుల్ తరపు నుంచి కానీ ఏం ఉండాలి, మన దగ్గర నుంచి ఏం ఉండాలి. ప్రజెంట్ అంటే చేంజ్ గురించి మనం పొలిటికల్ పార్టీలు ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పని కాకుండా జనరల్ గా మన దగ్గర నుంచి చేంజ్ స్టార్ట్ అవ్వాలి కదా. మన దగ్గర నుంచి ఇనిషియేషన్ ఏం ఉండాలి. ఇప్పుడు అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఇవి ఉండాలంటే ఇవి ఉండాలి, లేకపోతే వేరే ఫెసిలిటీస్ కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలంటే జనరల్ పీపుల్ దగ్గర నుంచి క్వశ్చనింగ్ ఉండాలి ముందు. జనరల్ పీపుల్ నుంచి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చి మన ఒక ఫ్యామిలీకి సంబంధించి రిలేటెడ్ ఇష్యూ అయితే ఆ ఫ్యామిలీ ఇష్యూ క్లోజ్ చేసుకోవచ్చు, క్వశ్చన్ చేసి ఆన్సర్ చేసుకోవచ్చు. కానీ యాజ్ ఎ సొసైటీ హోల్ గా ఇప్పుడు మనకి బయట ఏమైనా రోడ్లు బాగాలేదనుకోండి, మనం తిట్టుకుంటా ఉంటాం తప్ప ఆ ఏరియాలో ఉన్న ఒకళ్ళిద్దరిని గ్యాదరింగ్ చేసి క్వశ్చన్, ఒకళ్ళిద్దరిని గ్యాదర్ చేసి మనం గ్రూప్ కి వెళ్ళి ఎవరినన్నా క్వశ్చన్ చేద్దామని చెప్పి ఐడియా మాత్రం రాదు. అంటే ఈ గ్రూప్ క్వశ్చనింగ్ అంతా, ఈ గ్రూప్ క్వశ్చనింగ్ కానీ గ్రూప్ డిస్కషన్స్ కానీ ఎప్పుడు క్లోజ్ అయిపోతాయంటే మన ఇండివిజువల్ గా మన ఇన్కమ్ మీద కానీ ఇట్ల మీద కానీ ఉన్న ప్రెజర్ ఉన్నప్పుడు అది తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మనం యాజ్ ఎ గ్రూప్ గా మనం ఎప్పుడు క్వశ్చన్ చేయనప్పుడు ఆటోమేటిక్ గా ఎవరి దగ్గర ట్రాన్స్పరెన్సీ ఉండదు, అకౌంటబిలిటీ ఉండదు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ లో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు వేరే పార్టీస్ ఏం చేస్తున్నాయి, అంతకన్నా ఎక్కువ చేస్తున్నాం అని చెప్తున్నారు. అంతకన్నా ఎక్కువ చేస్తాం, ఇప్పటి వరకు ఏమో ఇలా 5 lakhs 6 lakhs జాబ్స్ ఇస్తే మేము 20 lakhs జాబ్స్ ఇస్తామన్నారు. ఇస్తామంటే ఓకే అంటున్నారు తప్ప హౌ అని క్వశ్చనింగ్ మాత్రం ఎవరి దగ్గర నుంచి రావట్లేదు. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఫండ్స్ ఎవరి దగ్గర నుంచి తీసుకొస్తారు, ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, హౌ అన్న క్వశ్చనింగ్ ఎక్కడ రావట్లేదు. ఆ క్వశ్చనింగ్ ఫస్ట్ మన దగ్గర ఇనిషియేట్ గా స్టార్ట్ అయితే మాత్రం ఆటోమేటిక్ గా ఏదైనా సరే ఆన్సర్, అంటే క్వశ్చన్ చేస్తున్నారు అంటే వాళ్ళకి భయం వేస్తుంది ముందు, నువ్వు వీళ్ళకి ఎలా చెప్పాలి, లేకపోతే ఆన్సర్ పర్ఫెక్ట్ గా చెప్పాలి కదా, ఆన్సర్బిలిటీ పర్ఫెక్ట్ గా చెప్పాలి, అది ట్రాన్స్పరెంట్ గా చెప్పాలి, అకౌంటబిలిటీ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇవన్నీ ఆలోచించేటప్పటికి అంతా లైనప్ అవుతుంది. మన దగ్గర నుంచి క్వశ్చన్ అప్ ఉండాలి. మన ఇండివిజువల్ గా మన ప్రాబ్లమ్స్ అన్ని చూసుకునేటప్పటికి టైం అవ్వట్లేదని చెప్పి, టైం సరిపోవట్లేదని చెప్పి మనం గ్రూప్ గా క్వశ్చనింగ్ చేయట్లేదు. మన దగ్గర నుంచి కూడా చేంజ్ రావాలి. ఇది నా పాయింట్. థ్యాంక్ యూ. Thank you, Andy. So, just like democracy, people's rule, we have to take our responsibility as well, and we have to question the governments and all the leaders who are in the hierarchy. And for that, మనకి several options ఉన్నాయండి. స్ట్రైట్ అవే మీట్ అవ్వచ్చు, లేదా రిజిస్టర్డ్ పోస్ట్ లెటర్స్ రాయొచ్చు, అండ్ ఆర్ కేసెస్ ఫైల్ చేసుకోవచ్చు, ఆర్ లీగల్ నోటీసెస్ కూడా పంపించుకోవచ్చు ఫ్రమ్ అడ్వకేట్స్. యాజ్ ఇండివిజువల్ గా కాకుండా గ్రూప్ గా అయితేనే వాళ్ళ రెస్పాన్స్ అన్నది ఉంటుంది, మనకి వచ్చే సొల్యూషన్ కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు నాకు ఈ ఏరియాలో రోడ్డు బాగాలేదంటే ఒక క్వశ్చన్ ఒక రకంగా ఉంటుంది, ఈ ఏరియాలో మాకు ఇక్కడ రోడ్డు ఫెసిలిటీ బాగాలేదు మాకు అంటే సెపరేట్ గా ఆన్సర్ సెపరేట్ గా వస్తుంది. అది వే తెలుస్తుంది. రైట్. ఓకే, బిఫోర్ సమ్వన్ ఎల్స్ స్పీక్స్, నా వ్యూస్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ద ఫస్ట్ థింగ్, పాలిటిక్స్ షుడ్ నాట్ బి బేస్డ్ ఆన్ అ పర్సన్, బట్ ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ అన్ ఐడియాలజీ. సో ఒక పర్సన్ ని చూసి ఓటు వేయకుండా ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీ చూసి వేస్తే మనకి ఇంకా బెటర్ అవుతుంది
అండ్ దాట్ కైండ్ ఆఫ్ సొసైటీ మనం క్రియేట్ చేసుకోవాలన్నది వన్ ఆఫ్ మై ఒపీనియన్. సో వై ఈస్ దాట్? సో ఒక పర్సన్ అన్నవాడు పార్టీ చేంజ్ అవ్వచ్చు, తన స్టాండ్స్ చేంజ్ అవ్వచ్చు, ఆర్ డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్, ఆర్ తన అవసరాల కోసం, సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం, ఎవ్రీథింగ్ మైట్ చేంజ్, బట్ అన్ ఐడియాలజీ విల్ నెవర్ చేంజ్. సో వాట్ ఆర్ these kind of priorities that a person have, and raw ideology. So ideology nammante ideology batti follow avandi instead of based on a person. And next, recent past 5 years లో మీరు ఏ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకున్నా మీ సేవలో మధ్యలోను అండ్ కార్నర్ లోను ఫొటోస్ కనిపిస్తాయి. CM photo and the schemes, all 9 schemes related pictures. Is it necessary? సో ఆల్సాది రిజిస్టర్ చేసాం, ఆల్సా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మీద కూడా అదే లోగో, అదే పర్సన్ ఫోటో. అసలు వాళ్ళ ఫోటో ఎందుకు? ఇంకా స్ట్రైట్ గా మాట్లాడితే ఒక 34-40 క్రిమినల్ కేసెస్ ఉన్న పర్సన్ ఫోటో మా ఆల్సా అసోసియేషన్ సర్టిఫికెట్ మీద ఎందుకు ఉండాలి? సో వీ నీడ్ అ సొసైటీ వేర్ ఇలాంటి కైండ్ ఆఫ్ పబ్లిసిటీ మ్యాడ్నెస్ ఉన్న వాళ్ళు తగ్గించుకుంటే బెటర్ అని. సో నాట్ జస్ట్ ఒక గవర్నమెంట్ అని కాదు, ఈవెన్ ఇన్ ద ఎనీ గవర్నమెంట్, ఎనీ లీడర్, దే షుడ్ నాట్ టేక్ మెషర్స్ లైక్ దిస్. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని చూస్తే ప్రతి స్కీమ్ కి కూడా వాళ్ళ పేర్లు లేదా వాళ్ళ ఫాదర్ పేర్లు ఎందుకు అటాచ్ చేస్తున్నారు? చేయాల్సిన అవసరం ఏంటి? This is a democracy, people's rule. We voted for you. We are the masters. Then why should we have social welfare schemes with your names? ఎక్కడ పడితే అక్కడ స్టిక్కర్స్ అండ్ పోస్టర్స్, ఫ్లెక్స్ బ్యానర్స్. అకార్డింగ్ టు మున్సిపాలిటీ రెగ్యులేషన్స్ అసలు ఫ్లెక్స్ బ్యానర్స్ పెట్టాలంటే కంపల్సరీ మున్సిపాలిటీకి రెవెన్యూ పే చేయాలి. బట్ ఎంతమంది చేస్తున్నారు? ఎమ్మెల్యేస్, ఎంపీస్ వాళ్ళకి నచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సెస్ పెడుతున్నారు. So there are some issues that no government talks about. The new government has to take action regarding those things. So first thing first, ఈ నార్సిసిజం అన్నది తగ్గాలి. వాళ్ళ పబ్లిసిటీ కోసం పబ్లిక్ మనీని మిస్యూటిలైజ్ చేయకూడదు. సో ఇలాంటి మెషర్స్ తీసుకుంటే మంచిది. జగన్ అన్న స్కీమ్ అవ్వచ్చు, చంద్రన్న స్కీమ్ అవ్వచ్చు, లేదా రేపు పవన్ అన్న స్కీమ్ అని వాట్ ఎవర్. సో స్కీమ్స్ కి పొలిటీషియన్స్ నేమ్స్ ఉండకూడదు. అండ్ సిమిలర్లీ 5 years ఉండి వెళ్ళిపోయే గవర్నమెంట్ లీడర్స్ ఫొటోస్ పర్మనెంట్ సర్టిఫికెట్స్ మీద ఉండకూడదు. సో వీటికి సంబంధించి మెషర్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి, అది ఏ గవర్నమెంట్ వచ్చినా సరే. నెక్స్ట్, అసెంబ్లీ డిబేట్స్ మీరు చూసి ఉంటే వన్ ఆఫ్ ద వర్స్ట్ మనం రీసెంట్ గా చూస్తున్నాం. ఒక పర్టికులర్ ఇష్యూ గురించి కానీ, ఒక కాన్సెప్ట్ గురించి కానీ, ఒక సమస్య గురించి కానీ మాట్లాడటం కన్నా ఒక పర్సన్ హెరిడిటీ గురించి మాట్లాడే దాని మీద డిస్కషన్ ఎక్కువ. ద లాంగ్వేజ్, ద బాడీ లాంగ్వేజ్ ఇస్ అబ్సల్యూట్ వర్స్ట్. అలాంటి పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చింది? సో ఆర్ వి ప్రౌడ్ దట్ దీస్ ఆర్ అవర్ లీడర్స్? సో దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ మేనర్స్, ఎథిక్స్ అండ్ మోరల్స్ for our public representatives, the MLAs and MPs. మంచి డిస్కషన్స్ జరగాలి. ఒక సమస్య ఉంది అంటే దాని మీద డిఫరెంట్ వ్యూస్, ఆర్గ్యుమెంట్స్ జరగాలి. అంతేగాని వాకౌట్ చేయడం లాంటివి లేదా జస్ట్ అరుస్తూ హౌస్ ని డిస్టర్బ్ చేయడం లాంటివి జరగకుండా డిబేట్స్ జరగాలి, ఇష్యూ మీద డిస్కషన్ జరగాలి. అండ్ ప్రజలకు అసలు ఏం చేస్తున్నారని తెలియాలి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కాదు. అది 2020లోనే నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసింది, ప్రతి స్టేట్ ని రెస్పెక్టివ్ అమెండ్మెంట్స్ తీసుకుని ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్పి. బట్ ప్రెసెంట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? అసలు ప్రజలకు దాని గురించి ఏమీ అర్థం కాలేదు, తెలియలేదు. సైలెంట్ గా 2023లో ఇంప్లిమెంట్ చేసేసారు. సో లాస్ పర్టికులర్ గా ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాని గురించి క్లియర్ డిస్కషన్, డిబేట్ జరగాలి. అండ్ ప్రజలకు అందరికీ దాని గురించి అర్థం కావాలి. దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది లేకుండా సైలెంట్ గా ఇన్ ద డార్క్ ఒక స్కీమ్ ఆర్ ఒక కైండ్ ఆఫ్ లా ని తీసుకొచ్చారంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ బి రిసీవ్డ్ లైక్ దిస్ ఓన్లీ.
తర్వాత గవర్నమెంట్ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే వాళ్ళు పొలిటికల్ పార్టీస్ మేము గెలిస్తే ఈ యాక్ట్ ని తీసేస్తాము, అట్లీస్ట్ దాని గురించి స్టడీ కూడా చేయకుండా మేము తీసేస్తాం అని చెప్పి నా రెండో సంతకం దాని మీదే, నా మొదటి సంతకం దాని మీద అని చెప్పి వాగ్దానాలు చేస్తున్నాను. సో పబ్లిక్ డిబేట్స్ హ్యావ్ టు బి డన్ అండ్ అసెంబ్లీలో కూడా మంచి డిబేట్స్ జరగాలి. నెక్స్ట్, రెగ్యులేషన్ ఆఫ్ లోకల్ లీడర్స్. సీఎం క్యాండిడేట్ ఎంత మంచివాడైనా, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంత మంచివాడైనా, మన లోకల్ వీధిలో ఉన్న పార్టీ రిప్రజెంటేటివ్ ఎలాంటి వాడు అన్నది మ్యాటర్స్. మొన్న ఎక్కడో చూసాను, అది ఆ స్ట్రీట్ లో ఎవరు ఏమి కన్స్ట్రక్ట్ చేసుకున్నా ఆ క్యాండిడేట్ కి అమౌంట్ ఇవ్వాలని, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ ఏదో ఒకలాగా ఇబ్బంది పెడతారు. సో ఈ కైండ్ ఆఫ్ పొలిటికల్ పవర్ ఉన్న వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు లోకల్ పీపుల్ మీద. సో టాప్ టు బాటమ్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత అయితే వాళ్ళకి ఉంది. అది ఎవరైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే. లేదు ఇంతమంది నేను ఎలా కంట్రోల్ చేయగలను అంటే ఇట్స్ హిస్ రెస్పాన్సిబిలిటీ. మనకి హీరో వర్షిప్ చాలా ఎక్కువ ఉంది. నా హీరో, నా నాయకుడు చెప్తే చంపేమన్నా చంపేస్తాం అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ నాయకులదే. అది చేయలేమని అంటే పబ్లిక్ స్పియర్ లోకి రాకూడదు వాళ్ళు. అబ్సల్యూట్లీ. సో దెర్ షుడ్ బి అ రెగ్యులేషన్ ఆన్ ఎవ్రీ సింగిల్ పార్టీ మెంబర్ ఫ్రమ్ ద పార్టీ. అదైతే ఉంది. రెగ్యులేషన్ ఇన్ ద సెన్స్ వాళ్ళని వైలెంట్ యాక్ట్స్ కానీ, బంద్లు, రాస్తా రోకోలు ఇలాంటివి చేయనివ్వకుండా కొంచెం పీస్ఫుల్ మీన్స్ లో ప్రొటెస్ట్ చేసుకునేలాగా వాళ్ళని డైరెక్ట్ చేయాలి. కానీ ప్రజెంట్ సినారియో ఎలా ఉంది? ఈ బంధులు రాస్తారోకోలు చేసుకోవడానికి పొలిటీషియన్స్ గా మారిన వాళ్ళు ఉన్నారు. అవి చేసుకోవడానికి అదే పవర్ కింద యూజ్ చేస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ, బైక్ ర్యాలీ ఉందంటే ఒక పెట్రోల్ బంక్ దగ్గర అందరికి ఫ్రీగా పెట్రోల్ కొట్టిస్తున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. బికాస్ దే ఆర్ ద ఫోర్స్ డ్రైవింగ్ ఆల్ దీస్ యాంటీ సోషల్ యాక్టివిటీస్. ఈవెన్ పోలీసులు కూడా మాట్లాడినవారు. సో రైట్. సో ఈ కైండ్ ఆఫ్ రెగ్యులేషన్ అయితే కంపల్సరీ ఉండాలి లోకల్ లెవెల్ లీడర్స్ మీద, ఆర్ అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఛానల్. ఈయన ఇలా అంటే చేస్తున్నారని చెప్పి పొలిటికల్ గా పవర్ ఉంటే ఇంకా పోలీసులు ఇంత చదువుకుని వాళ్ళకి పవర్ వాళ్ళు తొక్కేస్తున్నట్టే కదా. మరి ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా లైఫ్ లాంగ్ ఈ గవర్నమెంట్ ఉండిద్ది కాబట్టి ఈ పోలీసెస్ కి పవర్ ఎక్కువ ఉండేలాగా చేయొచ్చు కదా. అది చేయొచ్చు అండి. యాక్చువల్లీ దట్స్ అ డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్. ఎందుకంటే మనకి అంటే బ్రిటిష్ కాలంలో చూసాం బ్రిటిష్ వాళ్ళు ఎలాగా రెగ్యులేట్ చేశారో ప్రజల్ని. ఇప్పుడు టూ మచ్ పవర్ పోలీస్ కి ఇస్తే అలా జరిగిపోతుందేమో అన్న భయం కూడా ఉంటుంది వీళ్ళకి. సో ఇన్స్టెడ్ ఏం చేస్తున్నారంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మనం ఓటు వేసాం కాబట్టి వీళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంటుంది అన్న నేమ్తో మనం వాళ్ళకు కూడా సమ్ కైండ్ ఆఫ్ పవర్ ఇచ్చాం. బట్ హూ ఈస్ మిస్యూజింగ్ హూమ్, హూ ఈస్ లిటరల్లీ ప్రెషరింగ్ మాట్లాడుకుందాం హూమ్ అండి. అనేది పొలిటికల్ కి డిఫరెంట్. అంటే ఓట్ వేసినా సరే అది యూస్ఫుల్ అంటే అది మంచిగా జరగట్లేదు కదా. సో ఒక 5 years ఉండి వెళ్ళిపోయే వాళ్ళ కోసం, ఒక 5 years కి వాళ్ళు ఏదో వచ్చి ఇంటింటికి వచ్చేసి ఏదో చేస్తున్నా అన్న వాళ్ళ కోసం మనం ఆ తర్వాత పవర్ వచ్చిన తర్వాత అంటే కొన్ని పవర్స్, మినిమం పవర్స్ ఇవ్వాలి. అలాని వాళ్ళని తొక్కేస్తే పోలీసులు కూడా ఏం చేయలేరు అని అంటే ఇంకెందుకు మనకి పోలీసులు ఉండడం. ఇంకా పొలిటీషియన్స్ ఈ 5 years కి ఈయన కాకపోతే ఇంకొకరు వస్తారు. ఆ పవర్ ఉండగా వాళ్ళ తరపున వాళ్ళు, మళ్ళీ వీళ్ళ తరపున వాళ్ళు, ఇంకా ఇదంతా అవుతుంది అని అయితే అనిపించట్లేదు. ఎవరి స్వార్థం. ఎస్ అండి, విత్ పవర్ ఆబ్వియస్లీ పవర్ కరప్ట్స్ ద మైండ్ అన్నట్టు, అది ఎవరికి ఎక్కువ ఇచ్చినా కూడా మనకి మిస్యూజ్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ బీట్ పొలిటికల్ పవర్ కానీ పోలీస్ వాళ్ళ చేతిలో అయినా సరే. అట్రాసిటీస్ వర్ కమిటెడ్ బై బోత్. సో దానికైతే ప్రాపర్ సొల్యూషన్, లాంగ్ టర్మ్ సొల్యూషన్ అవ్వాలి. బట్ స్ట్రైట్ అప్ వీళ్ళని పవర్ఫుల్ చేద్దాం అన్నదైతే మే నాట్ బి అ సొల్యూషన్. పవర్ఫుల్ అంటే
అంటే వాళ్ళకి పవర్ అనేది ఇవ్వడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కదా. కొంత అంటే అక్కడ పొల్యూట్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి పవర్ ఇవ్వడంలో తప్పులేదు కదా. పవర్ ఉండాలి, అట్ ద టైం బ్యాలెన్స్డ్ గా ఉండాలి, దాని మీద కంట్రోల్ కూడా ఉండాలి. అవును. అది మన అలా ఉంటేగానే యూజ్ కాన్స్టిట్యూషన్ లోనే అవుతుంది. రాసుకున్నాం. ఆల్రెడీ మనం పెట్టుకున్నాం. ఇలా జరగాలి, అన్యాయం జరిగితే అని పెట్టుకున్నాం. అలా ఎవరన్నా వైలేట్ చేస్తే వాళ్ళకి రివర్స్ లో కూడా ఇలా చేయాలని అక్కడి నుంచే రాసుకున్నాం కదా. అలాగే ఇక్కడ కూడా మనం పవర్ ఇచ్చి అవి బ్యాలెన్స్ చేసేలాగా, అంటే ఇక్కడ తప్పు జరుగుతుంది అని అంటే ఈ తప్పు ఏ పొలిటీషియన్ ఉన్నా ఇది జరగకూడదు అనేలాగా కూడా పెట్టుకుంటే బెటర్ కదా. రాసుకున్న దాని వరకు పర్ఫెక్టే, కానీ ఇంప్లిమెంటేషన్ లో అప్లై అవ్వట్లేదు అది. ఏది అప్లై అవ్వట్లేదు ఆ లెక్క వస్తే. అదే ప్రాబ్లం. అంటే ఇంకా మనం ఆ, ఎలా చెప్పాలంటే ఇంకా మనం అనుకున్నది ఏది జరగట్లేదు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతే. అదే మరి. వాళ్ళు ఏది పెట్టినా, ఏ పథకం పెట్టినా, పెట్టినా అది లైఫ్ లాంగ్ వీళ్ళకి యూజ్ అవుతుందా లేదా. సో వాళ్ళకి యూజ్ అవ్వట్లేదు, ఓకే. వాళ్ళకి లైఫ్ లైఫ్ లాంగ్ లాంగ్ యూజ్ అంటే లైఫ్ లాంగ్ ఓవర్లే, అంటే కొంతవరకు. వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా అన్న ఒకటి, ఇంకొకటి దానికి ఫండ్స్ గానీ సోర్సెస్ గానీ ఎలా వస్తాయి, ఎలా మెకానిజం ఎలా ఉందని క్వశ్చనింగ్ కూడా లేదు కదా. ఇప్పుడు మీకు ఒకే ఒక్కటి సినిమా సంవత్సరం ఉంటుంది. రానప్పుడు వాళ్ళు ఎందుకు ఇవన్నీ ఆఫర్ చేయాలి? ఆఫర్ చేసినప్పుడు మనం ఎందుకు నమ్మాలి? వాళ్ళకే ఎందుకు ఓటేయాలి? దట్ ఎడ్యుకేషన్ ఈస్ లేని వాళ్ళు పాలిటిక్స్. అనుకోండి ఓటేశారంటే ఓకే. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళం కూడా మనం వాళ్ళకి వీళ్ళకి వేయకుండా ఒక నోటాకి వేసుకుని మన ప్రభుత్వం మనమే రన్ చేసుకునేలాగా చేసుకోవచ్చుగా. మనమే ఎందుకు చేయడం లేదు? అది ఆ చేంజే రావాలి. అదే ఇండివిజువల్ గా చేంజ్ వస్తేనే అవుతుంది అది. హోమ్ టు ఓట్ అన్నది ఇప్పుడు పర్సనల్ మనం ఇంత ఇష్యూ అండి. అది సో పర్సనల్ ఇష్యూ. వాళ్ళ అక్కడే చేంజ్ పర్సనల్. స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు మీకు ఒకే ఒక్కటి సినిమా ఉంటది. ఒకే ఒక్కటి సినిమాలో స్టార్టింగ్ క్యాంపెయిన్ లో హీరోయిన్ చెప్తుంది, ఇక్కడ లైట్స్ వేయట్లేదు, ఇక్కడ లైట్స్ ఇప్పుడే ప్రిపేర్ చేశారని చెప్తుంది. లైట్స్ సీఎం ఇప్పుడే ప్రిపేర్ వస్తున్నాడని చేశారు, చెప్పి రోడ్స్ రెడీ ఇప్పుడే చేశారు. వేసారని ఇప్పుడు వేసారని చెప్తుంది అది. ఆ క్వశ్చనింగ్ స్టార్ట్ అయితే ప్రతి చోట చేంజ్ స్టార్ట్ అవుతుంది. క్వశ్చనింగ్ కానీ ఆన్సర్ కానీ స్టార్ట్ అయితే ప్రతి చోట చేంజ్ స్టార్ట్ అవుతుంది. క్వశ్చనింగ్ కొంచెం క్వశ్చన్ చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని ఆ పవర్ లో ఉన్నారంటే వాళ్ళు ముందు వాళ్ళని క్లోజ్ చేయాలి, అలా సైలెన్స్ చేయాలి. ఇఫ్ మా అడ్వకేట్స్ అయినా సరే ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, దాన్ని అంటే ఏంటి, వాళ్ళ తరపున ఏదో ఆఫర్ చేస్తే వాళ్ళు అంతటితో తగ్గిపోతారు అలా ఆలోచిస్తున్నాం. కానీ అలాంటి జరగకుండాను ఆపలేకపోతున్నాం. అండ్ దానివల్ల యూజ్ అనేది జరగట్లేదు. ఇక్కడైతే అంత పెసిమిస్టిక్ వ్యూ అయితే తీసుకోక్కర్లేదండి. యాక్చువల్లీ ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, రోడ్స్ రిలేటెడ్ కూడా మనం ఇన్వాల్వ్ అయ్యాము అని. సో దేర్ ఆర్ వేస్, ఇటొచ్చి మనం ఆలోచించాలంటే దేర్ ఆర్ సమ్ క్రియేటివ్ వేస్. ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా మనం చేసి చేంజెస్ అయితే తీసుకురావచ్చు. బట్ లాంగ్ టర్మ్ టైం పట్టొచ్చు. బట్ ఖచ్చితంగా ఇది అవ్వదు, ఇది చేయలేము అని అయితే మనం ఇప్పుడే వదిలేలేము. బికాస్ అలా వదిలేస్తే మనం ఏం చేయలేము కూడా. సో లెట్స్ హోప్ ఫర్ సంథింగ్ బెటర్. టైం తీసుకుని స్లోలీ స్టెప్ బై స్టెప్ మనం చేసుకోవాలి. పోనీ వాళ్ళకి ఎలాగో ఐడియాస్ రావట్లేదు. ఇప్పుడు మనం న్యాచురల్ ఉంటాయి కదా, న్యాచురల్ సోర్స్ అవన్నీ. ఇప్పుడు రెయిన్ పడుతుంది అనుకోండి, ప్రతి హౌస్ కి పథకం పెడుతున్నాము, ఓకే ఇంత మనీ ఇస్తున్నాం, ఇవన్నీ చేసే బదులు ఇప్పుడు ఎలాగో వాటర్ ప్రాబ్లం ఉంటుంది, వాన పడినప్పుడు ప్రతి ఇంట్లోనూ అది స్టోర్ చేసుకునేలాగా వాటికి అలాంటి పథకాలు పెట్టొచ్చుగా ప్రతి ఇంటికి. పోనీ సోలార్ ప్యానల్స్ కానీ ప్రతి ఇంటికి అలా ఇవి ఇస్తాము ఇలా అని ఆఫర్ చేయొచ్చు కదా. వాటర్ కనెక్షన్ ఇచ్చినట్టుగా ఇవి కూడా, ఈ కనెక్షన్స్ కూడా ఇచ్చేలా ఇలా ఆఫర్ చేయొచ్చు కదా. మిగిలిన అంటే ఎలాగో కంట్రోల్ చేయలేం, ఇలాంటి పథకాలు కూడా పెట్టొచ్చు కదా. ఇలాంటి ఆఫర్ చేస్తే ఏమవుతుంది, ఒకసారి మన జనరల్ గా ఉండే రెగ్యులర్ నీడ్స్ అవి ఏ ప్రాబ్లం లేకుండా క్లియర్ అయిపోతాయి. ఇవన్నీ క్లియర్ అయిపోతే నెక్స్ట్ క్వశ్చన్ చేసి యాజ్ ఎ సొసైటీ హోల్ గా క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఆటోమేటిక్ గా మనం పొలిటీషియన్స్ వేస్తాం. అందుకని ముందు మనకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ తీర్చరు, ఆ థింకింగ్ కూడా చేయనివ్వరు. అదే అంటే ఇలాంటివి వచ్చేలాగా పోనీ మన సైడ్ నుంచి కూడా మనం అంటే నాకు తెలీదు అది మనం ఫైట్ చేస్తే ఏమన్నా ఇది అనేది.
అలా ఇస్తే ఏమన్నా అవుతుంది. బెనిఫిట్స్ అనేవి అవుతుంది. యాజ్ ఏ గ్రూప్‌గా ట్రై హోల్‌గా చేస్తే ట్రై చేస్తే అవుతుంది. కంపల్సరీ అవుతుంది. ఆ! ఇలాంటివి ట్రై డెఫినెట్‌గా చేస్తే అవుతుంది. ఏంటంటే నేచురల్‌గా ఉంటాయి. రేపన్నా ఫ్యూచర్‌లో వాటర్ ప్రాబ్లమ్స్ ఇవి లేకుండా కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ అయితాయి. మినిమమ్‌లో మినిమమ్. రిమైనింగ్ అంటారా? రిమైనింగ్ అవి చెప్పలేము. పవర్‌ని కంట్రోల్ చేసేవి ఇవన్నీ. ఇలాంటివన్నా యూజర్స్ అందరికి ఉపయోగపడితే బావుండిద్ది అని. యెస్. యెస్. యా షూర్ అండి. విల్ మేక్ అ రోడ్ మ్యాప్ ఫర్ దాట్. సో మనం ఏం చేయగలం యాజ్ అడ్వకేట్స్, మనం ఏం చేయగలం అన్నది విల్ డెఫినెట్లీ ట్రై. యాహ్! థాంక్ And యూ. then continuing with few more things that I wanted యాహ్! షూర్. to change. మీకు సీకే నత్వాని అని ఏమైనా పేరు విన్నారా ఎప్పుడైనా? ఎనీబడి ఇన్ ద పార్టిసిపెంట్స్? నత్వాని. ఎవరు వినలేదా? లేదు. వినలేదు. He is a member of Rajya Sabha elected from Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే సెలెక్ట్ అయ్యారు. ఎమ్మెల్యేస్ ఒక ఎంపీని ఎలక్ట్ చేస్తారు. సో ప్రజెంట్ గవర్నమెంట్ ఎమ్మెల్యేస్ ఈ నత్వాని గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ అన్నది అసలు ఏపీ కాదు. ఏపీని రిప్రజెంట్ చేయడానికి, రాజ్యసభకు పంపించడానికి ఇంకొక మనిషి లేడా? మై స్ట్రైట్ క్వశ్చన్. సో వై నత్వాని? అది కూడా 6 years టెన్యూర్ రాజ్యసభలో. 5 years లో వీళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు 6 years వరకు ఒక మహారాష్ట్రకు సంబంధించిన ఒక పర్సన్ ని ఎందుకు పంపించాలి? దానివల్ల రాష్ట్రానికి ఏంటి ఉపయోగం? ఇది అబ్సల్యూట్ మిస్యూస్ ఆఫ్ పబ్లిక్ పవర్. సో వాట్ మై వ్యూస్ రిగార్డింగ్ దిస్ ఇస్, ఆర్ రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఎంపీస్ ఎవరైతే మనకి పబ్లిక్ కి హెల్ప్ చేస్తారు, పబ్లిక్ ఇష్యూస్ ని ఆ ప్లాట్ఫామ్ లో రైజ్ చేస్తారు, అలాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బెటర్, ఇన్స్టెడ్ ఆఫ్ పబ్లిక్ ఆర్ పొలిటికల్ గెయిన్స్ కోసం కాకుండా. అండ్ నాట్ జస్ట్ దాట్, ఇఫ్ ఐ టేక్ అ నేమ్, అనదర్ ఎంపీ ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన లాస్ట్ ఆల్మోస్ట్ 5 years ఢిల్లీలోనే ఉన్నారు. ఇక్కడికి వచ్చి తిరిగింది లేదు, చేసింది లేదు. అగైన్ హీఈస్ కంటెస్టింగ్ యాజ్ అన్ ఎమ్మెల్యే. సో ఇలాంటి వాళ్ళని ఎలక్ట్ చేయడం వల్ల మనకి ఉపయోగం ఉంటుందా అన్నది మనం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. ఎస్పెషల్లీ ఈ నత్వాని లాంటి సిచ్యువేషన్స్ అయితే మనకి మళ్ళీ రాకూడదు. వాట్ ఎవర్ హ్యాపన్, మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మన వాళ్ళే అవ్వాలి. అబ్సల్యూట్లీ దే ఆర్ నాట్ ఫర్ సేల్. ఇది తెలుగు పబ్లిక్ కి అసలు ఎందుకు అర్థం కాలేదు, ఎందుకు తెలియలేదు అన్నది ఇట్స్ అ రియల్ షాక్ అండ్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఖచ్చితంగా ఇలాంటివి జరిగినప్పుడు స్టూడెంట్స్ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండాలి. ఏదన్నా రాష్ట్రానికి సంబంధించి ఒక అన్యాయం జరిగినప్పుడు నాకు తెలిసి తమిళనాడు వాళ్ళు కానీ వెస్ట్ బెంగాల్ కొంతమంది విద్యార్థులు తెలంగాణ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఒక రాష్ట్రానికి సంబంధించిన అన్యాయం జరిగిందన్నప్పుడు వాళ్ళ గొంతు బయటకు వచ్చి వినిపించారు. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రలో అది జరగలేదు. మా రాష్ట్రానికి కాని వ్యక్తిని మా రాజ్యసభ మెంబర్ గా ఎట్లా ఎలక్ట్ చేసుకుంటారు? ఇలా మా రాష్ట్రంలో పలానా వాళ్ళు ఉన్నారు, ఇలాంటి పర్సన్స్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళు మీకు అనిపించలేదా అని అడిగే పరిస్థితి రావాలి. కాకపోతే ఇందాక చెప్పినట్టుగా దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, చాలా పెద్ద పెద్ద విషయాలపైన మనం ఆలోచించుకుంటూ ఇలాంటి కొన్ని విషయాలు మనం పక్కన పెట్టేస్తున్నాం. నిజంగా ఆ రోజు కనుక జీకే నత్వాన్ని ఎలక్ట్ చేసిన రోజున స్టూడెంట్స్ ఎందుకు అంటున్నారంటే యువతకే అది ఉంటుంది. బాధ్యతల మీద తీసుకున్న ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తికి బయటకు వచ్చి మాట్లాడలేకపోవచ్చు. కానీ చదువుకుంటున్న యువతలో ఆలోచన తీరు వేరేగా ఉంటుంది. వాళ్ళు కనుక బయటకు వచ్చి మాట్లాడి ఉంటే ఆ సీకే నత్వాన్ని అన్న అతన్ని ఆంధ్ర రాజ్యసభ ఎలక్ట్ చేయకూడదు, వీ హ్యావ్ సో మెనీ అదర్ పీపుల్ అని గట్టిగా మాట్లాడగలిగి ఉంటే ఖచ్చితంగా జరగకుండా ఉండేది. ఇది దురదృష్టం అనే చెప్పాలి. Yes. Next, a few more things. Caste and religious fundamentalism. సో ఓట్ వేసేటప్పుడు ఈవెన్ ప్రెసెంట్ ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఏ క్యాండిడేట్ కి ఇవ్వాలి టికెట్ అన్న దాంట్లో ప్రైమరీ ఫ్యాక్టర్ క్యాస్ట్. ఆ కాన్స్టిట్యుయెన్సీలో కాపు పాపులేషన్ ఎంత అయితే కాపు లీడర్ ని టికెట్ ఇద్దాం, ఆర్ బీసీ పాపులేషన్ ఎంత బీసీ లీడర్ కి ఇద్దాం. సో వై
అంటే పర్సన్ క్రెడిట్ ఏంటి, అసలు ఏం చేస్తాడు, తన మెరిట్స్ ఏంటి, ఇవన్నీ ఆలోచించట్లేదు. క్యాస్ట్, రిలీజియన్, గెలుస్తాడా, సపోర్ట్ ఉందా. సో వై ఆర్ వి గోయింగ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్? సో that is one more question. And there are political parties which are strongly misusing and abusing religion and caste. So irrespective of caste and religion, new form of governments, new alternatives has to come up. సో ఇది మేము చేద్దాం అనుకుంటున్నాం ప్రజలకి, ఆర్ దీస్ ఆర్ ద ఇష్యూస్ అన్నట్టు మనం ముందుకి అడుగు వేసుకుని వెళ్ళాలి. సో ఏదైతే ఈ మత్తు ప్రజలకి ఇస్తున్నారో, లైక్ మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ, అందులోంచి మనం బయటికి రావాలి అందరూ కూడా. అండ్ వీ హ్యావ్ టు టేక్ ప్రాపర్ మెషర్స్ రిగార్డింగ్ దిస్. నెక్స్ట్, రిక్రూట్మెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మొన్న రీసెంట్ గా ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చి నేను భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి కాల్ చేశాను. చేసి ఇలాగ ఇష్యూ ఉందని చెప్పి 10 o'clock కి చేశాను, నో రెస్పాన్స్. 11 o'clock కి ఇంకా డయల్ 100కి చేశాను, అప్పుడు కూడా నో రెస్పాన్స్. లాస్ట్ కి ఎప్పుడో 12:30కి వాళ్ళు కాల్ చేసి ఇలా వచ్చాము చెప్పండి ఏంటి ఇష్యూ అని చెప్పి కాల్ చేశారు. సో గట్టిగానే అరిచాను, అసలు నేను ఎప్పుడు కాల్ చేశాను, ఇప్పటి వరకు మేము ఎందుకు సఫర్ అవ్వాలి, ఎందుకు లేట్ అయింది అని అంటే, పోలీసులు లేరండి స్టేషన్లో. పోలీస్ ఆర్ సీరియస్లీ అండర్ స్టాఫ్డ్ ఇన్ అవర్ స్టేట్. మరి పాస్ట్ 5 years లో ఎన్నిసార్లు రిక్రూట్మెంట్ జరిగింది? Group 1 ఎగ్జామ్స్ ఎన్ని జరిగాయి, Group 2 ఎగ్జామ్స్ ఎన్ని జరిగాయి? కోర్టులో అసిస్టెంట్ లెవెల్ నుంచి సూపరింటెండెంట్ లెవెల్ వరకు వర్క్ చెయ్యలేక తెగ విసిగిపోతూ ఉంటారు వాళ్ళు. వై డోంట్ వి రిక్రూట్ న్యూ మెంబర్స్? వీటన్నిటికీ వన్ ఆఫ్ ద రీజన్, ఒకవేళ ఒక పర్సన్ ని 50,000 శాలరీతో రిక్రూట్ చేసుకుంటే వాడికి శాలరీ ఇచ్చేంత డబ్బులు కూడా గవర్నమెంట్ దగ్గర లేవు. దట్ ఈస్ ద పథెటిక్ సిచ్యువేషన్ ద స్టేట్ ఈస్ ఇన్. శాలరీలు ఇవ్వలేరు, సో జాబులు ఇవ్వలేరు. జాబులు లేవు, గవర్నమెంట్ ఆఫీసెస్ లో పర్సనల్ లేరు, వాళ్ళు లేరు, ప్రజలకి సర్వీసెస్ అందట్లేదు. అసలు పోలీసులే మెంబర్ సరిగా లేరు అని అంటే ఇంకా సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉన్నట్టు మన స్టేట్ లో? దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తారంట, ఎక్కడి నుంచి ఇస్తారు? వాళ్ళకి శాలరీ ఎక్కడి నుంచి ఇస్తారు? 5,000 ఇచ్చి ఈ గ్రామ వాలంటీర్ని కూల్ చేస్తున్నారు. వాళ్ళకే కొంచెం ట్రైనింగ్ ఇస్తే Group 1, Group 2 ఎందుకు క్రాక్ చేయలేరు వాళ్ళంతా? అలా ప్రిపేర్ అవుతున్న వాళ్ళే సచివాలయం జాబులకి ఎందుకు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది ఈరోజు? సో వన్స్ అగైన్ రిక్రూట్మెంట్ జరగాలి అండ్ దానికి సంబంధించి జాబ్స్ క్రియేట్ అవ్వాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఆల్రెడీ ఉన్న వేకెన్సీస్ ని ఫిల్ చేసినా సరిపోతుంది సిస్టమ్ స్ట్రాంగ్ గా పనిచేయాలంటే, బట్ అది జరగనివ్వట్లేదు. సో అండర్ స్టాఫ్ అయిన గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని కూడా వేకెన్సీస్ ఫిల్ చేయాలి. అండ్ దాట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ am thinking of. And then last but not the least, there are issues that are ignored by all the governments. ఏ పార్టీ కూడా ఈ ఇష్యూస్ ని పట్టించుకోదు. జస్ట్ తేజ గారు చెప్పినట్టు ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, నాయిస్ ఇష్యూస్. సో ఇందులో కొంతమంది దీనికి అగ్రి అవ్వకపోవచ్చు. ముస్లిం మాస్క్స్ కానీ, హిందూ టెంపుల్స్ కానీ, క్రిస్టియన్ చర్చెస్ కానీ, ఇవన్నీ కూడా నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూల్స్ ని ఒబే చేయాల్సిందే. 10-20 డీజే సెట్లు పెట్టేసుకుని మేము భజన్ చేసుకుంటున్నామని చెప్పి ఐటమ్ సాంగ్లు పెట్టుకోవడం భక్తి కాదు, అండ్ దే ఆర్ టోటలీ ఇల్లీగల్. అండ్ దేర్ హ్యావ్ టు బి సమ్ మెషర్ అగైన్స్ట్ దిస్ అబ్యూజ్ ఆఫ్ లౌడ్ స్పీకర్స్. ఏజ్డ్ పర్సన్స్ ఉంటున్నారు, చిన్నపిల్లలు ఉంటున్నారు, అందరికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ ఇప్పుడు పొలిటికల్ పార్టీ ర్యాలీలకు కూడా డీజే సెట్స్ యూస్ చేస్తున్నారు. బర్త్డేస్ లేదా ఏ కైండ్ ఆఫ్ ఫంక్షన్ అయినా మళ్ళీ లౌడ్ స్పీకర్స్, డీజే సెట్స్. సో దేర్ హ్యాస్ టు బి ఆల్రెడీ ఉన్న లాస్ ని కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు ఉన్న సిస్టమ్స్. ఎన్వైరన్మెంట్ బోర్డ్ అయితే అసలు వాళ్ళ ఏం చేస్తున్నారు కూడా ఎవరికి తెలియదు. డైరెక్ట్ గా వాళ్ళు ఏమైనా చేయడానికి పవర్స్ ఉంటారు, ఇంకా శాలరీస్ ఎందుకు తీసుకుంటారు అనేది క్వశ్చన్.
సో ఇలాంటి వాటికైతే ఆర్టీఐని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగా కన్జ్యూమర్ కేసెస్ లాంటివి ఫైల్ చేయొచ్చు. సో లీగల్ యాక్షన్ డెఫినెట్ గా వాళ్ళు భయపడుతున్నారు అథారిటీస్. అండ్ వీటికి భయపడైనా వాళ్ళ యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో లెట్స్ వర్క్ ఆన్ దాట్ as well. నెక్స్ట్ ఫ్లెక్స్ బ్యానర్స్. ఊరంతా మన ఫోటోలు నిండిపోవాలి అంతే ఎమ్మెల్యే అయ్యాక. ఇప్పుడు యాక్చువల్ గా ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం క్లీన్ గా ఉన్నాయి ఊర్లు. ఎలక్షన్ రిజల్ట్ అయిపోగానే ఇంకంతా కంగ్రాచులేషన్స్ అని ఫస్ట్ ఫ్లెక్స్లు పెడతారు, దాని తర్వాత బర్త్డే ఫ్లెక్స్లు పెడతారు, ఇంకా అన్ని మామూలు. ప్రతి ఊరికి మున్సిపాలిటీస్ యాక్ట్ ప్రకారం ఫ్లెక్స్ పెట్టుకోవాలంటే ఫ్లెక్స్ సైజుని బట్టి కింద రెవెన్యూ కట్టాలి మున్సిపల్ ఆఫీస్కి. బట్ ఎంతమంది కడుతున్నారు, ఎంతమందికి తెలుసు ఆ విషయం? సో అందులో గవర్నమెంట్స్ ని యాక్షన్ తీసుకునేలాగా మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ షార్టేజ్. ఈ మధ్య కరెంట్ బిల్స్ ఎక్కువ వస్తున్నాయి. మీరు ఒకవేళ చెక్ చేసి ఉంటే FPCCA ఫ్యూయల్ రిలేటెడ్ కాస్ట్స్ అవి 3 years బ్యాక్ యూజ్ చేసిన కరెంట్ బిల్ని బట్టి ఇప్పుడు మనకి కొంత అమౌంట్ యాడ్ అవుతుంది. సపోజ్ ఒకవేళ నేను ఈ ఇయరే ఒక కొత్త హౌస్ లోకి రెంట్ కి జాయిన్ అయితే 3 years బ్యాక్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసి ఉంటే ఆ ఎక్స్ట్రా FPCCA ఛార్జ్ నేను కట్టాలి. సో వై షుడ్ ఐ పే దాట్? ఎవరో వాడిన కరెంట్ బిల్ నేను ఎందుకు పే చేయాలి? ఈ కైండ్ ఆఫ్ ఛార్జెస్ అన్ని ఇదంతా కూడా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిన డీలింగ్స్ విత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. సో ఎలక్ట్రిసిటీ ఇష్యూ ఉంది, వాటర్ ఇష్యూ ఉంది, డ్రైనేజ్ ఇష్యూ ఉంది. ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాస్ ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఓట్లు ఆడడానికి అసలు ఎలా రాగలుగుతున్నారు మన దగ్గర? గెలిచే వరకు సైలెంట్ గా ఉందాం, ఇదే మాట అందరూ అనుకున్నారు. గెలిచిన తర్వాత ఏం చేస్తారు అన్నది మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ విఐపి కల్చర్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ మన దగ్గరకు వచ్చేది ఉండదు. సో నా వ్యూస్ అయితే నేను కన్క్లూడ్ చేయడానికి ముందు, we have some expectations from the government obviously, and we are aspiring something from the government. ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా ఉండాలి, అలా ఉండాలి. బట్ ఒకవేళ అలా ఉండకపోయినా, అలా లేకపోయినా, there is always a last option as advocates. కోర్ట్స్ ఉన్నాయి మనకి. అఫ్ కోర్స్ కొన్ని కోర్ట్స్ అయితే లేట్ అవుతున్నాయి, అగ్రీడ్. బట్ కన్జ్యూమర్ కమిషన్ కానీ ఆర్ ఆర్టీఐ యాక్ట్ సంబంధించి ఆర్టీఐ అప్లికేషన్స్ కానీ, దేర్ ఆర్ సమ్ మెథడ్స్ యూజింగ్ విచ్ వీ క్యాన్ సాల్వ్ అవర్ ఇష్యూస్. అండ్ వన్ మోర్ థింగ్, స్ట్రే క్యాటిల్ ఈస్ అ సీరియస్ ఇష్యూ ఇన్ భీమవరం. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. 1 minute అండి, విద్యా గారు ఎవరు హ్యాండ్ రైజ్ ప్లీజ్. చేశారు. ఎస్ ఐ థింక్ చంద్రకళ గారు అనుకుంటా. మేడం ప్లీజ్ స్పీక్. విద్యా గారు. ఆమె చంద్రకళ గారండి. చంద్రకళ గారు. మీ వ్యూస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం? వినిపిస్తలేదా? ఎస్ మళ్ళీ మ్యూట్ అయిందండి. మీ వాయిస్ వినిపించట్లేదు. ఇప్పుడు చెప్పండి. హలో, వినిపిస్తుంది, చెప్పండి. హలో వినిపిస్తుందండి? హలో ప్లీజ్ కంటిన్యూ. అప్పటి నుంచి కూడా నేను ఆలోచించేది ఏంటంటే, ఎవరికి ఓటేయాలి, ఎవరు బెటర్ అనేది. అని నాకు ఇప్పటి వరకు దానికి ఆన్సర్ తెలియలేదు. ఇంకొక 2 days లో మనం ఓటేయాలి.
నాకు ఆన్సర్ ఇప్పటి వరకు తెలియలేదండి. ఏం చెయ్యాలి అనేది కూడా ఏం అర్థం కాని పరిస్థితి. దాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ పాలిటిక్స్ అండి. నిజమే. నేను ఎలక్షన్స్ అన్నప్పుడే నేను ఒకసారి సన్నీ గారితో మాట్లాడిన వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు, ఎందుకు నిలబడలేదు, ఎందుకు ఇవన్నీ జనాల వరకు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. మన ఆల్సా నుంచి మనం ఏమైనా చేయగలమా అనేది మనం అడగడానికి డిస్కస్ చేయాలి అని నేను అనుకున్నాను, కానీ కొంచెం వర్క్ ప్రెషర్ ఉండటం వల్ల నేను చేయలేకపోయాను. యాక్చువల్ గా ఇప్పుడు ఏం చేద్దామన్నా కూడా మనకు వేరే దారి లేకుండా పోయింది. ఎగ్జాక్ట్లీ అండి. ఎగ్జాక్ట్లీ ట్రూ. సింపుల్ గా చెప్పాలంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అవుతుంది మనకి. మేనేజ్మెంట్ మారుతుంది తప్ప మిగతా అంతా సేమ్ ఏం టు సేమ్. చేస్తున్నారు వీళ్ళు, ఎందుకు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, పాలిటిక్స్ లోకి ఎవరు వస్తున్నారు, వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, సోషల్ అవేర్నెస్ వాళ్ళలో ఎంతవరకు ఉంది అనేది చూస్తే మాక్సిమం 30% కన్నా బిలోనే ఉంటది. వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళకున్న క్వాలిఫికేషన్ కానీ ఏదైనా సరే. చివరికి మనం 10 మందిలో మాట్లాడుతున్నాము అని అన్నప్పుడు కనీసం మన భాష, మన లాంగ్వేజ్ కరెక్ట్ గా ఉండాలి అనే విషయాన్ని కూడా మర్చిపోయి రకరకాలుగా మాట్లాడటం. ఒక్కళ్ళని కాదు, ఒక పార్టీ వాళ్ళని కాదు, ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీ వాళ్ళు అందరూ అదే పని చేయటం. చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎవరైనా వస్తారా? ఇప్పుడు లోక్ సత్తాకి సంబంధించిన ఆయన గాని, లేకపోతే మన జేడి లక్ష్మీనారాయణ గాని అని అనుకున్నాం, కానీ వాళ్ళు కూడా ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు ఓటు వేయాలి, ఏం చేయాలి? నోటాకి వేయాలా? ఉన్న అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది అర్థం కాని పరిస్థితి. ఎలా వస్తుంది, ఏంటి, ఏం చేయాలి తెలియట్లేదు. వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం, వాళ్ళు సంపాదించిన దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం కోసం, ఇంకొంచెం సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళే తప్ప నిజంగా మనిషిని మనం ఉన్న ప్రదేశాన్ని, మన ప్రజల్ని కానీ, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనం ఇలా అభివృద్ధి చేద్దాము, మనం కాపాడుకుందాము, మనం మంచిగా బ్రతుకుదాము అని అనుకునే ఆలోచన ఒక్క నాయకుడిలో కూడా లేకపోవటం నిజంగా చాలా బాధాకరం. ఎన్ని విధాలుగా ఆలోచించినా కూడా మనం ఏం చేయాలి అనేది నాకు ఈ రోజుకి కూడా అర్థం కావట్లేదు కూడా. ఏం చేయాలి, నోటాకేయాలా అని ఆలోచిస్తున్నాను చివరికి. అది ఎందుకు పనికి రాకోకుండా అవుతుంది. అలాగని ఎవరికేసినా వాళ్ళు వచ్చి చేసేది ఏమైనా ఉందా అని అంటే ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు ఒకళ్ళు 3,000 పెన్షన్ ఇస్తాను అని అంటే ఇంకొకరు 4,000 ఇస్తాను అంటున్నారు. 3,000 పెన్షన్ కి రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన 4,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారో తెలియదు, ఎక్కడి నుంచి డబ్బులు పట్టుకొస్తారో తెలియదు, ఎందుకు ఈ ఉచిత పథకాలు ఇస్తున్నారో తెలియదు, ఉచిత పథకాలు ఎంతమందికి అందుతున్నాయో తెలియదు, నిజంగా తీసుకునే వాళ్ళు క్వాలిఫైడా కాదా అనేది తెలియదు, నిజంగా వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది తెలియదు. అర్హత లేని వాళ్ళు కూడా చాలా మంది తీసుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు. ఇన్ని విధాల ప్రాబ్లమ్స్, ఎవరికి ఏం చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఏంటి ఏమీ తెలియదు. ఏమైనా కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి మనకి గొడవలు వస్తాయి కదా అని చెప్పేసి మళ్ళీ అదొకటి. ఇది నిజం ఇది అని తెలిసినా, ఇది అన్యాయం అని తెలిసినా కూడా బయటికి రాలేని పరిస్థితి, బయటికి చెప్పుకోలేని పరిస్థితి, దాన్ని సరిచేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈ రోజున. ఇప్పుడు ఉన్నారు మనకి ఎంతమంది ఉన్నారు, దగ్గర దగ్గర ఒక 14 మెంబర్స్ ఉన్నారు మన ఈ కాల్లో, ఈ మీటింగ్ లో. ఎవరైనా సరే నాకు ఒక్క సజెషన్ ఇవ్వండి. ఎందుకంటే ఎలక్షన్స్ అన్నప్పటి నుంచి కూడా నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ రోజు వరకు నాకు ఆన్సర్ దొరకలేదండి. ఇవన్నీ చూడాలి, చెయ్యాలి, వీటన్నిటి నుంచి మనం బయటికి రావాలి అని అంటే ఇప్పుడు చదువుకోవటం ఒకటే కాదు, నలుగురికి మంచి చెయ్యాలి అనే ఆలోచనతో ఎవరు ముందుకు రాలేకపోవడం అనేది విచిత్రం. సో నెక్స్ట్ ఎలక్షన్స్ లోనైనా మన ఆల్సా నుంచి ఎవరైనా కంటెస్ట్ చేస్తే వాళ్ళకి నా ఓటేస్తాను.
అదే ఇది మీ ఓటు నిజం. నాకేనండి అయితే. ఖచ్చితంగా యాక్చువల్ గా సన్నీ గారు నేను మీతో మాట్లాడాలి అంటే ఏదో మనం ఏదో అని కాదు, కనీసం మనం నాకున్న నా ఆ ఆలోచనని, ఆ బాధని షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది, ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మనకి చదువుకున్నప్పుడు మన హక్కులేంటో మనకు తెలిసినాయి. ఇప్పుడు లా చదవటం వల్ల నా వరకు నేను చెప్తున్నాను, లా చదవటం వల్ల నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఇది నా హక్కు, ఈ పని నేను చెయ్యాలి, ఈ పని నేను చెయ్యకూడదు, ఇంతవరకు నేను తెలుసుకోగలిగాను. ఇప్పుడు అలా తెలుసున్న వాళ్ళకి ఒక అధికారం వచ్చింది, ఒక పవర్ వచ్చింది అని అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అనే ఆలోచన వాళ్ళకి ఉంటే ఖచ్చితంగా ఆటోమేటిక్ గా వద్దనుకున్నా కూడా మంచి డెవలప్మెంట్ ఉంటది. డెవలప్మెంట్ అంటే నా వరకు చూసి మంచి రోడ్లు ఉండాలి, కనీసం ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి. ఒక మండలానికి ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, ఒక ఇండస్ట్రీ రావాలి, మంచి జాబ్స్ ఇవ్వాలి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఉన్నంత కాలం చక్కగా పని చేసుకుంటారు, కష్టపడి పని చేసుకుంటారు. ఉచితంగా తీసుకోవడం అనేది కాదు, కానీ కష్టపడి పని చేసుకుంటారు. నిజంగా ఊరికినే వచ్చిన దానికి అసలు ఎక్కడా విలువ ఉండదు. యాక్చువల్ గా అది ఊరికినే వచ్చింది అసలు ఎప్పుడూ విలువ ఉండదండి. కష్టపడి సంపాదించుకున్న దానికి మాత్రం ఉన్న విలువ మనకి ఫ్రీగా వచ్చిన దేనిలోనూ ఉండదు. ఇప్పుడు ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చినా కూడా, ఇప్పుడు సపోజ్ నేనే చెప్తున్నాను, నేను ఫారెన్ లో ఉన్నన్ని రోజులు మేము మా రిలేటివ్స్ కి ఎన్నో గిఫ్ట్లు పట్టుకొచ్చి ఇచ్చాం, కానీ వాటికి విలువ లేదు. అట్లా చెడగొట్టేసి ఎలా పడితే అలా వాడేసి మళ్ళీ మా మొఖాలను పడేసేవాళ్ళు, ఇది పని చేయట్లేదు అని. ఎందుకు అని అంటే దాని విలువ వాళ్ళకి తెలియదు. అన్ని విషయాల్లోనూ అలాగే ఉంటది. ఉచితంగా తీసుకునే దానికి వాల్యూ అనేది అసలు ఉండదు. కష్టపడి పని చేసుకోవాలి. ఆ కష్టపడి పని చేయడానికి కావాల్సిన మార్గాలు, సౌకర్యాలు అన్ని కల్పించగలగాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ లో సన్నీ గారు నా ఓటు అయితే మీకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ దట్. యాక్చువల్గా అసలు ఈ ఇయర్ ఎలక్షన్స్ కే ఆపర్చునిటీ. యాక్చువల్గా ఆల్సా నుంచి మనకి అట్లీస్ట్ వెస్ట్ గోదావరి వరకు అయినా ఒకసారి పార్టిసిపేట్ చేయించాలి, కొంచెం తెలుస్తుంది మనకు కూడా అని అనుకున్నామండి యాక్చువల్గా. బట్ కొన్ని ఆబ్లిగేషన్స్ వల్ల మనకి పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. బట్ నెక్స్ట్ టైం కన్ఫర్మ్ అండి. కేవలం డబ్బు. అది కూడా ఉందిలేండి. ఇప్పుడు అది ఒక ఈ 2 years 2 months అనేది మనకి సరిపోయే విషయం కాదు. మనం అట్లీస్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అని అంటే ఒక 6 months నుంచి కూడా మనం అవేర్నెస్ తీసుకురావాలి, జనాల్లోకి వెళ్ళాలి. అమ్మ మీకు రావాల్సినవి ఇవి, మీకు దక్కుతున్నది ఇది, మీరు దీనికి అర్హులు, మీరు దీనికోసం ఆలోచించండి అని చెప్పి ఇవన్నీ చెప్పుకుంటా రావాలి. చివరికి వచ్చేసరికి అమ్మ మీరు మాకు సపోర్ట్ చేసి పెడుతుంది చెప్పగలగాలి. మినిమం ఒక 6 సపోర్ట్ మీకు తప్పకుండా ఉంటుంది. షూర్ అండి, థ్యాంక్ యూ. తప్పకుండా. సో 6 months కాదండి, నెక్స్ట్ 5 years కూడా సోషల్ సర్వీస్ చేద్దాం. దానికి మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. అండ్ లీగల్ గా మనం ఎంతవరకు మనకున్న ఇష్యూస్ ని సాల్వ్ చేయగలమో చేసుకుంటూ త్రూ దాట్ ప్రజలకు దగ్గర అయ్యి మేబీ జస్ట్ ఇన్ కేస్ చేయగలిగితే డెఫినెట్ గా చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. అండ్ ఇంకెవరైనా ప్రెసెంట్ అప్కమింగ్ గవర్నమెంట్స్ గురించి ఏమైనా మీ వ్యూస్, మీ ఎక్స్పెక్టేషన్ షేర్ చేయాలనుకుంటే ప్లీజ్ యూ కెన్. మొబైల్ ద్వారా గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. తిరుమలేష్ గారు ప్లీజ్ కంటిన్యూ. నేను హాఫ్ ఆఫ్ ది మీడియం నుంచి యాడ్ అయ్యాను సార్. అయితే ఫస్ట్ ఏంటంటే మనకి యూపీఎస్సీ ఉన్నట్టు మన స్టేట్కి ఎప్పుడు ఎగ్జామ్ క్యాలెండర్ లేదు సార్. ఈ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఒక ప్రాపర్ ఎగ్జామినేషన్ క్యాలెండర్ ఉంటే ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఆస్పిరెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ఇంటర్మీడియట్కి ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఆయన మాట్లాడితే 50 లక్షల ఉద్యోగాలు ఇచ్చానంటున్నాడు, లేదంటే 2.5 lakhs గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చానంటున్నాడు. అది ఆయన క్రియేట్ చేసి ఇచ్చాడు, ఓకే. అయితే ప్రాపర్గా ఈ గ్రూప్స్కి కానీ
1 to 4 నుంచి, లేదంటే పోలీస్ బోర్డుకి కానీ, ఈ ఫారెస్ట్ బోర్డుకి కానీ పర్టికులర్గా ఎటువంటి జాబ్స్ తీయలేదు ఆయన ఎక్కువగా. నిజమేనండి. యాక్చువల్‌గా వేకెన్సీస్ ఉన్నాయి. పోనీ వేకెన్సీస్ లేవు అనుకుంటే వేరు. ఈవెన్ పోలీస్ స్టేషన్‌లోనే మనకి కావాల్సినంత మంది లేరు. సో, డెఫినిట్‌గా వేకెన్సీస్ ఉన్నాయి. బట్ ద థింగ్ ఈస్ వోంట్ బి ఐ మీన్ వాళ్ళ ప్రయారిటీస్ వేరేలా ఉంటున్నాయి గవర్నమెంట్స్‌కి. ఇప్పుడు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అనుకోండి 50,000, 60,000 సాలరీ ఇవ్వాలి. అదే 50,000, 60,000 పర్ మంత్‌తో 12 మంది గ్రామ వాలంటీర్‌ని పెట్టుకోవచ్చు. సో, వాళ్ళకి నంబర్ కనిపిస్తుంది అక్కడ. ఇంతమందికి ఇచ్చేసాము అని. సో, వాళ్ళకి అది కనిపిస్తోంది తప్ప ఓవరాల్ అసలు మెయిన్ ఎక్కడైతే కావాలి ఇంటెలిజెంట్ అండ్ మోర్ హైయర్ లెవెల్‌లో మాత్రం వాళ్ళు రిక్రూట్ చేసుకోవట్లేదు చాలామంది. సో, యెస్ దట్స్ అన్ అబ్సల్యూట్‌లీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ అవర్ స్టేట్. డెఫినిట్‌గా దానికి సంబంధించి ఏం చేయాలన్నది చూద్దామండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సార్, యెస్ ఈ ప్లీజ్. స్పెషల్ సర్వేలెన్స్ టీమ్ అని SSTs అని మండలానికి మినిమం 10 పెడుతున్నారు కదా, ఈ డబ్బులు గట్ట ట్రాన్స్ఫర్ అవ్వకుండా, ఓట్లకి కొనకుండా. ఓకే. ఆహా! ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన కాడి నుంచి ఉన్నాయి కొన్ని వందల ఈ స్పెషల్ సర్వేలెన్స్ టీమ్స్. ఓకే. యెస్. కానీ రేపు మండే ఎలక్షన్ కాబట్టి సండే నైట్ పోనీ మండే మార్నింగ్ 7:00 లోపల ఆల్ ఓవర్ స్టేట్ వైడ్ ఉన్న ఈ 4+ crores ఓటర్స్ అందరికీ డబ్బులు వచ్చేస్తాయి సార్. అదేంటో ఎందుకు మ్యాజిక్ ఆల్రెడీ అర్థం స్లిప్‌లు కాదు. ఇచ్చేసారు గదా! స్లిప్స్ ఇచ్చేసారు కదా! జగన్ స్లిప్స్ ఇచ్చేసారు. ఇదేంటిది అలయన్స్ రిలేటెడ్ స్లిప్స్ కూడా వచ్చేసాయి. ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ. అంటే స్లిప్స్ ఇస్తున్నారు. మేబీ రేపు ఆ స్లిప్స్ తీసుకొని మనీ ఇస్తారు. దట్స్ ఎ యూనివర్సల్ ఫ్యాక్ట్ అయిపోయింది. మరి టీమ్స్ ఎందుకు పెడతారో, డబ్బులు ఎలా వచ్చేస్తే తెలియదండి. ఈ లోపల సామాన్లు కొందరు రైతులు కానీ, భూములు కొన్నవాళ్ళు కానీ, పెళ్లికి ఆర్నమెంట్స్ కోసం డబ్బులు వాళ్ళందరూ తీసుకెళ్ళి మాత్రం వాళ్ళందరూ రెస్ట్రిక్ట్ బుక్ చేస్తారు. అయిపోతారండి. ఎగ్జాక్ట్లీ రైట్. నెక్స్ట్ ఇంకొకటి ప్లాస్టిక్ అనేది ఎలక్షన్ గురించి కాదు కదండి. ఈ ప్లాస్టిక్ అనేది ప్రతి ఇయర్ వస్తుంటది. 2 months అడాప్ట్ చేస్తారు, మర్చిపోతారు. అవునండి. అవును. ఇది అది కూడా చాలా ఒక ఇష్యూ. చక్కగా అందరూ చెప్తున్నది ఏంటంటే డబ్బులు ఇస్తా తిరుమలేష్ ప్లీజ్ కంటిన్యూ. అదే సార్, ప్లాస్టిక్ అనేది బాగా ఇప్పుడు మనకు రాబోయే ప్రమాదాలు ఇది బాగా అండి. ప్రస్తుతానికి Yes. డయాబెటీస్ దాటి క్యాన్సర్ ఎలా వస్తుందో, రేపు ప్లాస్టిక్ వల్ల ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఫీటస్ లో ఉండే, ఇప్పుడు తల్లి మోసే గర్భంలో ఉండే శిశువు కూడా ఈ ప్లాస్టిక్ ఇంగ్రీడియంట్స్ లోపల ఉంటున్నాయని కొన్ని రీసెర్చ్ లో బయటపడుతుంది. అంటే మన కన్సంప్షన్ ఎక్కువయ్యి ఫ్రిడ్జ్ బాటిల్స్, లేస్ ప్యాకెట్లు ఇవన్నీ బాగా మైన్యూట్ పార్టికల్స్, మైక్రో పార్టికల్స్ అంటారు సార్ వాటిని. ఈ ఫీటస్ లో ఉండే బేబీ దగ్గర కూడా ఉంటున్నాయంట ఇవి. ఇది బాగా ఎరాడికేట్ చేయలేకపోయాం. బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అనమాట ప్లాస్టిక్. కన్వీనియంట్ గా ఉంటుంది, సింపుల్ ఉంటుంది, లెస్ కాస్ట్ అని మనం ప్రొడక్షన్ ఎక్కువైపోయింది, వాడేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ పర్ ఇయర్ 2 times 3 times తీసుకొస్తాయి. బ్యాన్ అని, సివియర్ ఫైన్స్ అని ఇంప్లిమెంట్ చేస్తారు 1 నెల 2 నెలలు. కానీ మళ్ళీ అన్ని వ్యానిష్ అయిపోతాయి సార్. అందులో బిగ్గెస్ట్ ప్రాబ్లం మనకు పబ్లిక్ నుంచే చేంజ్ రావాలండి. అది లైక్ బయటకు వెళ్ళేటప్పుడు మనం ఒక కవర్ తీసుకుని వెళ్ళము. ఆబ్వియస్ గా అక్కడ అడుగుతాము, వాడు కూడా ఊరికే ఇవ్వలేక ఏదో ఒక కవర్ ఇచ్చేస్తున్నారు. సో మెయిన్ మన సైడ్ కూడా ఉంది మిస్టేక్. ఉండాలి. అవును మన సార్. కంఫర్ట్ అయితే కోసం ఒక మనం ఊర్లో ఒక 100 చూసుకుంటాం. మంది 50 మంది పాటిస్తారు. ఈ Exactly. వేలాది మందికి అండ్ ఓవర్ టైం ఇంకా వాళ్ళు వీళ్ళు కూడా రిలాక్స్ అయిపోతారు అండ్ పోగొట్టు. అదే రీసెంట్ గా చూసారు కదా సార్, కోకో కోలా హాఫ్ ఆఫ్ ది ప్లాస్టిక్ పొల్యూషన్ రీజన్ అని. ఎస్. తెలిసి అనుకోకుండా మనం తప్పులు చేసేస్తున్నాం. సో అదే కొన్ని that's it. ఇష్యూస్ అసలు ఎవరు ఏ గవర్నమెంట్ పార్టీ కానీ అసలు పట్టించుకోవట్లేదు. సంథింగ్ లైక్ ఇదే పొల్యూషన్ కానీ, ఈ నాయిస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఫ్లెక్స్ బ్యానర్స్, ఎలక్ట్రిసిటీ ఆర్ సార్ ఈ డ్రైనేజ్ 14 years సిస్టమ్. కి వెహికల్ కి డిస్మాంటిల్ చేయాలని ఒక రూల్ ఉంది సార్ వాటర్ ట్రాన్స్పోర్ట్ లో. ఒకవేళ 14 years కి మన వెహికల్ ఫుల్ కండిషన్ ఉంటే మనం చెకప్ చేయించుకుని ఆర్టీఓ దగ్గర మళ్ళీ మన సర్టిఫికేట్ తీసుకుని 5 years కంటిన్యూ చేయొచ్చు. ఎస్.
కానీ నో వన్ నోస్ అబౌట్ ఇట్ అండ్ నో వన్ ఫాలోస్ దట్. ఎగ్జిస్టింగ్ లాస్ ని జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక పెద్ద ఛాలెంజ్ అండి గవర్నమెంట్ వచ్చి. మన వైపు కూడా చూసుకోవాలి, అలాగే వాళ్ళ వైపు కూడా మనం క్వశ్చన్ చేయాలి. అంటే రెండు ఎగ్జాక్ట్లీ బ్యాలెన్స్ చేసుకోవాలి. మన ఎగ్జాక్ట్లీ వైపు తప్పులు ఉంచుకుని వాళ్ళు అది చేయలేదని కూడా అనకూడదు. ఇప్పుడు మనలోనే ఇప్పుడు నేనే ఉన్నానండి, రోడ్ మీదకి వెళ్తాను, ఏదో కొంటాను, కవర్ లేదు, నాకు కవర్ కావాలి, దీనికి ఒకసారికి ఏమవుతుంది ఇచ్చేయండి అంటాను. సో అక్కడ తప్పు మంది. సో మనం వాడడం మానేస్తే వాళ్ళు ఆపేస్తారు. ఆటోమేటిక్ గా సేల్ జరగట్లేదనో ఎలాగో అది అయ్యిద్ది. ఈ కోకో కోలా ఇది సంథింగ్ చెప్పారు కదా, అది ఆల్రెడీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనమే తప్పు చేస్తున్నాం, మనమే తాగుతున్నాము. ఎందుకు తాగాలి మనం? మన గ్లాస్ అని మనకు తెలుసు కదా, మన గ్లాస్ అని తెలిసినప్పుడు మనమే వాడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఆపుతారు? ఆపరు కదా. సో వాళ్ళని క్వశ్చన్ చెయ్యాలి. అలాగే మనలో కొంతమంది కాకపోతే కొంతమంది అన్న ఆపారు అనుకోండి, వాళ్ళకే లాస్ వస్తుంది. అలా మనం తెలిసేలాగా చేయాలి. కొన్ని సొసైటీకి, అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నామంటే సొసైటీకి తెలిసేలాగా చేసాం అనుకోండి, కొంచెం కొంచెం అలా మన వైపు నుంచి కూడా మార్పు తెచ్చుకోవాలి. వాళ్ళని అడగడం కాదు, మనం కూడా కొన్ని చేయాలి. మన టీం నుంచి కూడా ఏదైనా చేయగలిగితే అలా కూడా చేద్దాం, అంతే. షూర్ డెఫినెట్. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? Okay then, we'll close the session అండి. So thank you so much for your అండ్ participation. సన్నిరాజ్ గారు, Yeah, please. ఇది కాల్స్ ఉన్నాయి కదండి, ఎలక్షన్స్ కి కాల్స్ ద్వారా ప్రచారం చేయాలని ఏమన్నా పర్మిషన్స్ ఇస్తారా? అలా కూడా ఒక రూల్ ఉందా? యాక్చువల్ గా కాల్ చెయ్యకూడదు అంటేనే మనకి డిఎండి టైప్ డు నాట్ డిస్టర్బ్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ అంటే అవి మిగతా రెగ్యులేషన్స్ ఏం లేవు. ఒకటి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లో చూపించుకోవాలి వాళ్ళు దానికి ఎంత ఖర్చు పెడుతున్నారు అన్నది. కాల్స్ అనేవి మంచి వర్క్ లో ఉండగా కాల్ వస్తది, ఎవరో క్లయింట్ అనుకుని కాల్ ఎత్తితే స్టార్ట్ అయిపోతుంది. అది చాలా ఏమంటారు, ఇరిటేటింగ్ అన్నమాట. కాల్ చేసి మీరు ఏ పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నారు, పలానా పార్టీ అయితే ఒకటి నొక్కండి, పలానా పార్టీ. ఇది అసలు ఏ విధంగానే అడ్మిసిబుల్ కాదు. మరి ఎందుకు ఎలా చేశారు అనేది అర్థం కావట్లేదు. ఒక 1.5 months నుంచి రోజుకి 4-5 కాల్స్ ఇలాంటివే వస్తున్నాయి. అవి కూడా ఇప్పుడు మధ్యాహ్నం భోంచేసి రెస్ట్ తీసుకునే టైంలో, ఎర్లీ మార్నింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది మరి ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు. దీని మీద కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ ఒక్క ఇష్యూ మీద కంటిన్యూ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా మనకు ఒక ఆప్షన్ ఉందండి. ఇది ఏ సిమ్ అండి? సిమ్ కార్డ్ నాది జియో. అయితే డైరెక్ట్ జియో మీద కేసు ఫైల్ చేయొచ్చండి మన కన్స్యూమర్ కమిషన్ లో. నేను మంత్లీ ఇంత అమౌంట్ పే చేస్తున్నాను, ఐఎమ్ కస్టమర్. సో జియో అన్నది సర్వీస్ ప్రొవైడర్. సో దర్ ఇస్ అ డెఫిషియన్సీ, దే ఆర్ అనాయింగ్ మీ, డిస్టర్బింగ్ మీ అని చెప్పి మనం కన్స్యూమర్ కమిషన్ లో కేసు ఫైల్ చేయొచ్చు. అండ్ కాంపెన్సేషన్ కూడా మనం క్లెయిమ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఇలా చేస్తే బాగుంటది కదా, ఎందుకంటే వర్క్ డిస్టర్బెన్స్. అసలు ఎంతో బిజీగా ఉన్నప్పుడు ఫోన్ వస్తుంది, నిద్రపోతుంటాం, ఫోన్ వస్తుంది, ఇవన్నీ కూడా మన కొంచెం డిస్టర్బెన్సే కదా ఎలాగైనా. అది కూడా ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఓపెన్ గా పబ్లిక్ గా సీఎం కూడా చెప్పిన మాట ఏంటంటే, డబ్బులు ఇస్తారు, డబ్బులు పంచి పెడతారు, డబ్బులు తీసుకోండి. దీన్ని ఎలా తీసుకోవాలి అనేది నాకు అర్థం కాలేదు. డబ్బులు తీసుకోండి, కానీ ఓటు మాత్రం ఆలోచించి వేయండి. అసలు ఈ స్టేట్మెంట్ ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది నాకు అర్థం కాలేదండి. ఇలాంటివి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి, అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. గ్రౌండ్ రియాలిటీ అండి. యాక్చువల్ గా మనకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. చాలా మంది విలేజెస్ లో గానీ ఎక్కడైనా చూస్తే వాళ్ళు డబ్బులు ఇస్తేనే వేస్తారు, డబ్బులు ఇవ్వట్లేదంటే అసలు బూత్ వరకు కూడా వెళ్ళరు.
అండ్ వాళ్ళే ఇవ్వకపోవడం మెజారిటీ అనేది ఉన్నారు. లేదండి. ఇప్పుడు నేనున్నాను. నా చిన్నప్పుడు మా ఓట్లప్పుడు ఓటుకి డబ్బులు ఇవ్వడానికి వస్తే మా అమ్మగారు, మా నాన్నగారు మేము ఓటు మీకే వేస్తాం కానీ మాకు డబ్బులొద్దండి అని చెప్పి వాళ్ళని వెనక్కి పంపించారు. ఆ రోజు నుంచి నేను అది చూశాను. అలా పెరిగాను. నాకు ఈ రోజు డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను తీసుకోకపోతే నా పేరు మీద వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే నేను తీసుకున్నట్టే. ఎగ్జాక్ట్లీ. yes టిక్ ఇది పెట్టేసుకుంటున్నారు, వాళ్ళ జరుగుతుంది. పార్టీ చేసుకుంటారు. రైట్. అల్లి గారు, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏదైనప్పటికీ కూడా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇలాంటి విషయాలు అఫీషియలైజ్ చేయకూడదు. డెఫినెట్లీ రైట్. నేను అసలు ఒకటని కాదు, ఎన్నో ఉన్నాయి. ఎన్నో అబ్జెక్షనబుల్ స్టేట్మెంట్స్, ఒకటి కాదు, రెండు కాదు. ఎలా మాట్లాడతా ఏం లేదు, ఇప్పటి వరకు నేను ఇది చేశాను, నాకు ఓటేస్తే నేను ఇది చేసిస్తాను మీకు అనే అంత క్లియర్ గా డైరెక్ట్ గా మాట్లాడట్లేదు. ఎంతసేపు ఎదుటాళ్ళని తిట్టడం, వాళ్ళని విసుకొచ్చేసింది విని. yes. అండ్ నేను కస్టమర్ కేర్ ఫోన్ చేశానండి ఎయిర్టెల్ వాళ్ళకి. ఒక 100 కాల్స్ వస్తుంటే మీరు ఎందుకు ఇలా పర్మిషన్ ఎందుకు ఇచ్చారండి, నా ఫోన్ కి మీరు ఎవరు పడితే వాళ్ళకి కాల్ చేసే రైట్ ఎందుకు వచ్చింది అని అడిగితే ఆ టాపిక్ తప్ప ఇంకో టాపిక్ మాట్లాడుతున్నారు. చాలా ఇబ్బంది పడ్డామండి. లేదు, కన్స్యూమర్ కమిషన్ లో ఫైల్ చేయొచ్చు. ఇది మంచి జడ్జిమెంట్ వచ్చిందంటే మాత్రం ఆల్ ఓవర్ నేషన్ మంచి ఇష్యూ అవుతుంది. అంటే ఎలక్షన్స్ అయిపోతున్నాయి కదా, ఇంకా అయిపోయినా పర్వాలేదండి, అది మనకి ప్రాబ్లం లేదు. మనకి లిమిటేషన్ 2 years. సో రీసెంట్ గానే ఒక్క కాల్ రికార్డ్ ఉన్నా సరిపోతుంది మనకి. దీనికి అంటే మన నెంబర్ వాళ్ళకి ఎవరు ఇచ్చారు అన్న దాని మీద మనం క్వశ్చన్ చేయగలమా? అది కూడా క్వశ్చన్ చేశాను నేను ఆల్రెడీ. మీ మేనేజర్ ఎవరు ఇచ్చారు అని అడిగాను. సో దానికి సమాధానం లేదు, ఫోన్ పెట్టేశారు. ఇంకొకటి, ఆ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా దాన్ని అఫీషియలైజ్ చేసినప్పుడు అది సమాజంలోకి ఎలా వెళ్తుంది అంటే, డబ్బులు తీసుకోవడం అనేది చాలా సర్వసాధారణం అనే విషయాన్ని సర్వసాధారణ అనే విషయం పబ్లిక్ అఫీషియలైజ్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్, డబ్బులు ఇస్తున్నారా అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారంటే హీ నోస్ దట్ ఓటుకి డబ్బులు ఇస్తున్న విషయం ఆయనకి తెలుసు. ఆయన ధృవీకరించారు ఆ విషయాన్ని. ఎలా ధృవీకరిస్తారంటే, ఆయన చూసారా, చూస్తే కనుక ఎక్కడ చూసారు, నిజంగా చూస్తే కనుక ఖండించాల్సిన విషయం బాధ్యత ఆయనకు ఉంది, లేకపోతే కంప్లైంట్ చేయాల్సిన బాధ్యతనే ఉంది. సో ఖచ్చితంగా అది ఎంత నిజమైనప్పటికీ కూడా కొన్ని విషయాల్ని సభాముఖంగా కానీ లేకపోతే ప్రజాముఖంగా కానీ వ్యక్తపరచకూడదు. మీరు డబ్బులు తీసుకోండి, ఖచ్చితంగా ఇస్తారు, కానీ మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి, మాకు ఓటేయండి అని అనడం వరకు ఉంది. కానీ మీరు ఓటుకి డబ్బులు తీసుకోండి, ఓటుకి అమ్ముడుకోండి, లేకపోతే డబ్బులు తీసుకోండి అని అలా అఫీషియలైజ్ చేయడం చాలా తప్పు. ఇంకొక మెజారిటీ పార్టీ లీడర్ కూడా చెప్పేశారు కదా, క్యాష్ ఫ్రీ పాలిటిక్స్ అని నేను ఎప్పుడు అనలేదు అని. అనలేదు అని క్యాష్ ఫ్రీ పాలిటిక్స్ అన్నది ఇంపాసిబుల్ అని చెప్పేశారు, డైరెక్ట్ స్టేట్మెంట్. అప్పుడు ఇద్దరు కూడా బాధ్యులు అవుతారు ఈ స్టేట్మెంట్ ఎవరు పాస్ చేసినా. అది కాదు అని మనం క్లోజ్డ్ రూమ్ లో మాట్లాడుకున్నప్పుడు వి ఆల్సో విల్ యాక్సెప్ట్ ఇట్. బట్ ఆన్ ఎ పబ్లిక్ నోట్ ఫర్ ష్యూర్ వి షుడ్ నాట్ అడ్రస్ ఇట్ అంటే దాన్ని అఫీషియలైజ్ చేయకూడదు. నెక్స్ట్ జనరేషన్స్ కి ఒక విధమైన నిరుత్సాహాన్ని నింపుతున్న వాళ్ళం అవుతాం దానివల్ల. అవినీతిని ప్రోత్సహించిన వాళ్ళు కూడా అవుతాం. ఈవెన్ ఇవి యాప్స్ ఉన్నాయండి, సి విజిల్ ఇవన్నీ, బట్ స్టిల్ ఐ డోంట్ నో హౌ దే ఆర్ స్టిల్ ఏబుల్ టు డూ ఆల్ దిస్. I can see so many members in the list, but very few are speaking. చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు. మిగిలిన వాళ్ళు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఇప్పుడు మన ఆల్సా లాగా ఉన్న మెంబర్స్ లాగా ఎంతూజియాస్ట్లు 2011 సుప్రీంకోర్టులో రిట్ వేసినట్టున్నారు సార్. చేస్తే 2018లో జడ్జ్మెంట్ వచ్చింది. అదే ఎవరికైతే పాలిటీషియన్స్ కి క్రిమినల్ కేసెస్ ఉన్నాయో వాళ్ళు పబ్లిక్ గా యాడ్ ఇవ్వాలి, అయితే న్యూస్ పేపర్స్ ఆర్ వెబ్సైట్స్ ఆర్ టీవీస్ అని. సో అయితే నేను సాక్షి పేపర్లోనే చూసాను, 3rd May వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి వాళ్ళ అభ్యర్థి పేరు, వాళ్ళ పైన ఉన్న అఫెన్సెస్, కేసెస్ అన్ని రాశారు. 88 members ఉన్నారు సార్ ఆ లిస్ట్ లో. ఆల్ ఓవర్ స్టేట్ వైడ్ వచ్చే పేపర్లో వేసిన ప్రకటనలో 88 members కి ఉన్నాయి కేసెస్. అంటే 50%, 175 MLAs లో 50% వాళ్ళకి కేసులు ఉన్నాయి. మినిమం 2 ఉన్నాయండి, మినిమం 2 ఉన్నాయి సార్. యావరేజ్ 5-6 ఉన్నాయి. నెక్స్ట్ మన విజయసాయి రెడ్డి ఇలాంటి పెద్ద పెద్ద రెడ్లు అందరూ అయితే 7 వేసింది కానీ 25 కేసు 29 ఉన్నాయండి.
ఇది ఏంటంటే అలా పోలీస్ కి స్టేషన్ కి వెళ్ళినప్పుడు క్రిమినల్స్ చూడండి, ఒక 10 మంది 20 మందిని హైలైట్ చేసి రాస్తారు, వీళ్ళకి రౌడీ ఫోటో షీట్ ఓపెన్ చేసినట్టు, వీళ్ళ జేబు దొంగ అన్నట్టు. అలాగా వీళ్ళని మేము పంపిస్తున్నాము మీ దగ్గరికి ఏలుకుంటానికి, దొంగతనం చేయడానికి అన్నట్టు ఉంది అడ్వర్టైజ్మెంట్. వాళ్ళని చూసినా కానీ అదేంటంటే మోరోవర్ ఇంగ్లీష్ లో వేస్తారు సార్. అది తెలుగులో వేస్తే తెలుగు పేపర్ లో ఒక 75% ఈజీగా చదువుతారు దాన్ని. తెలుగు పేపర్ లో ఇంగ్లీష్ లో వేస్తే నాకు తెలిసి ఒక 20-25% రీచ్ ఉంటుంది. కలర్ఫుల్ గా వేసాడు ఇది. బ్లాక్ అండ్ వైట్ వేసారు సార్. అది పేపర్ అంతా కలర్ఫుల్, కానీ మీరు అడిగిన లాజిక్ బాగుంది. ఆ టేబుల్ మాత్రం బ్లాక్ అండ్ వైట్. అంటే మన మైండ్ వెళ్దాం, సరే ఇదేదో ఇది కూడా ఎలక్షన్ పబ్లిసిటీ అని చెప్పి ఇంగ్లీష్ లో ఉందని పక్కకి తిప్పేస్తారు. అదేదో సంథింగ్. ఇప్పుడు చూడండి, రోడ్లు వేసినందుకు పలానా సర్వే నెంబర్ లో ఆక్యుపై చేశారని కొన్ని ఈ రోడ్ కాంట్రాక్ట్ వేస్తారు. ఇంగ్లీష్ లో చదవగలిగేవాడు కూడా చదవడు అది. చదవలేదండి. నెక్స్ట్ పల్లెటూరులో ఎలా ఉంటుందంటే, నేను సెకండ్ టైం ఇప్పుడు ఓటేస్తున్నాను సార్. ఫస్ట్ టైం వేసేటప్పుడు కొంచెం ఉడుకు రక్తం కదా, కుర్రోళ్ళం కదా, మా అమ్మని డబ్బులు తీసుకోవద్దు, నేను తీసుకోవనిద్దంటే మా అమ్మ అంది, నువ్వు లోపలే కూర్చో, నీ వాట కూడా నేను తీసుకుంటాను. ఇప్పుడు మనం తీసుకోకపోతే ఎలాగో పక్కింటిలో లేకపోతే ఆ పంచి పెట్టేవాడు తీసుకుని పెట్టుకుంటాడు, ఆ ఎందుకు పోనే వాళ్ళు ఆడికి మాత్రం ఆడేం మళ్ళీ తీసుకెళ్లి మండల స్థాయికి, మండల స్థాయి అధికారికి లేదంటే జగన్కి వెళ్ళిపోతే వెనక్కి డబ్బులు అవి వెనక్కి మళ్ళీ మీ పేరు చెప్పి పక్కన వాళ్ళు తీసుకుంటారు. ఎవరైనా తీసుకోవాలి, అది వాళ్ళకి లాసు మనకి లాసు. మన పేరు మీద తీసుకున్నట్టు వాళ్ళకి తెలుస్తుంది. సంవత్సరం క్రితం లోపలికి వచ్చేసింది అమౌంట్ మన నియోజకవర్గానికి, నువ్వేం ఆపగలవు అని అన్నారు. అసలు తీసుకోవాలి. అప్పుడు నేను రెండు జేబులు పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయా. ఆ విచిత్రం ఏంటంటే కొన్ని వేల కోట్లు ఆల్రెడీ దొరికేసినాయి, దొరకగా ఇంకా పంచి పెట్టగలుగుతున్నారు అదంటే అసలు మన ఎకానమీ ఏ స్టేజ్ లో ఉందో చూడండి. బ్లాక్ మనీ అనేది ఎంత వరకు ఉంది అనేది చూడండి. దాన్ని మొత్తాన్ని బయటకు తీస్తే మనం ప్లస్ లోనే ఉంటాం, కానీ అసలు మైనస్ అప్పు అనేది అసలు మనకి తెలియదు కూడా తెలియదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎంత అమౌంట్ పట్టుకున్నారు? అదే మేడం, ఇప్పుడు మన స్టేట్ లో అయితే మళ్ళీ పార్టీ పరంగా నేను ఇందాక ప్రీవియస్ గా చెప్పినట్టు ఈ స్పెషల్ సర్వెంట్స్ టీమ్ లోనే కదా జస్ట్ 6+ crores పడి ఉన్నారండి. మన రాష్ట్రంలో 6 కోట్ల పైన చిల్లర పట్టుకున్నారు అంతే, అవినీతి సొమ్ము ట్రాన్స్ఫర్ చేసే సొమ్ము. 4 కోట్ల వాటికి ఇచ్చేది 6 కోట్లేనా? కాదు కదా. ఇదేదో షోకి టీములు పనిచేస్తున్నాయి, పోలీసులు పట్టుకున్నారు, అవినీతిని అరికట్టేస్తారని చెప్పుకోవడానికని నేను అనుకుంటున్నాను అంతే. పోలీస్ వ్యవస్థ డైరెక్ట్ కామెంట్ చేయకూడదు, కానీ మేబీ డైరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చే తాయిలాగే ఉండొచ్చు అది. ఎందుకంటే అవన్నీ రికార్డ్స్ లో ఎంటర్ అవ్వవు కదా. 10 కోట్లు పట్టుకుంటే 6 కోట్లు 5 కోట్లు ఎంటర్ అవుతాయి రికార్డ్స్ లో, అంతేనా? ఇంకొకటి ఏంటంటే, నిన్న నేను రియల్ గా ఫేస్ చేసింది సార్. మా మావయ్యకి ఆటో ఉంది, ఆయన ఆటో డ్రైవర్. ఆపోజిట్ డ్రైవర్ వచ్చేసి చిన్న క్లాస్ ఇచ్చాడంట. ఇద్దరు తప్పు సార్, రోడ్డు మార్జిన్ చూసుకోలేదు, క్లాస్ జరిగింది. అవతలవాడు మా మావయ్య డబ్బులు ఇమ్మంటే నేను ఏమన్నా తప్పు లేదు కదా అన్నాడు. స్టేషన్కి వెళ్ళారు, ఎస్ఐ గారు అన్నారు మీరు బయట చూసుకోండి, చిన్న ఇష్యూ అది, ఒక నా దగ్గరికి వస్తే మాత్రం వెహికల్స్ సీజ్ చేస్తాను, కోర్టు పంపిస్తా అన్నాడు. మా మావయ్య ఇంటిలో తలపోటని తప్పు లేకపోయినా కానీ ఒక 5,000 అవతలానికి ఇచ్చి బయటకు వచ్చేస్తాను. నేను వచ్చేస్తుంటే హెడ్ కానిస్టేబుల్ అన్నాడు, ఎరా స్టేషన్ ఫార్మాలిటీ ఎవరేంటారా మీరు, ఫోన్లను వదిలేసాం, లేదంటే మేము బండి సీజ్ చేసేస్తే మీరు కోర్టు పోవాలి, రాయికి 10,000 ఇవ్వాలి, తెలుకోబోయే స్టేషన్ ఫార్మాలిటీ ఏమన్నాను. స్టేషన్ ఫండ్ ఫార్మాలిటీ అని సార్, మేము ఒక 1000 రూపాయలు ఇచ్చి అమౌంట్ అయితే ఫార్మాలిటీస్, పెద్ద అయితే ఫండ్స్ 498 అటువంటి అనుకో ఫండ్స్ అంటారు, స్టేషన్ ఫండ్ అంటారు. డైరెక్ట్ గా అలాగా భలే అడుగుతున్నారు సార్. అది ఏదో హాస్పిటల్లో మనం రిలీవ్ అయిపోయిన తర్వాత ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇవ్వండి అమ్మా, వారం రోజులు మీకు సెలైన్ బాటిల్ ఇంజక్షన్లు అయినా ఇస్తాను కదా అన్నట్టు అడుగుతున్నారు. అదేంటంటే ఉచిత పథకాలకి సూపర్లేటివ్ డిగ్రీ అన్నమాట ఇది. ఈ ఫార్మాలిటీ ఫండ్స్ అనేవి సింపుల్ గా మనం చెప్పుకోవాలంటే ఉచిత పథకాలు తీసుకోవడం తప్పు అని మాట్లాడుకుంటున్నాం, కానీ ఇది దానికి సూపర్లేటివ్ డిగ్రీ అంతే, ఇంకేం కాదు. అసలు మొత్తానికి చివరికి మనం కంక్లూజన్ కి రాలేదు, మీటింగ్ ఎండింగ్ కి వచ్చాం, కానీ చివరికి నాకు తెలిసింది ఏంటంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడింది అన్నట్టు అనిపించింది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నిజంగా, ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరుగుతుందో తెలుసు, మనం ఏం చేయాలో తెలుసు, కానీ ఏమి చేయలేని పరిస్థితి.
దీనిలో నుంచి మనం ఎలా బయటపడాలి అనేది ఆలోచిద్దాం. ప్రస్తుతం ఉన్న వాళ్ళని ఎవరిని అయితే మనం మార్చలేం కదా. అవును. నెక్స్ట్ మెయిన్ మోట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఏంటంటే, ఇందాక సన్నీరాజ్ గారు చెప్పినట్టు పార్టీ చూడకుండా ఇంకా మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యే పర్వాలేదా, వాడి మీద చేయగలరా అనిపిస్తే మనం ఓటేయాలి. లేదంటే లేదు, ఇద్దరి మీద నమ్మకం లేకపోతే వి విల్ గో ఫర్ నాట్. సార్ ఇంకొక విషయం నేను చెప్దాం అనుకున్నాను. మనకి మేజర్ కంటెస్టెంట్స్ ఇద్దరు నచ్చకపోతే మూడో ప్రత్యామ్నాయం అంటే నాకు తెలిసినంత వరకు ఈ దేశానికి ఇప్పుడు చాలా అవసరం ఉంది. దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రతి ఊరికి కానీ మూడో ప్రత్యామ్నాయం. ఎందుకంటే కంటెస్ట్ చేసే ఇద్దరిలో ఎవరు చిన్న దొంగ అనేది చూసుకునే మనం ఓటేస్తున్నాం ఈ రోజు. పెద్ద దొంగ కాకుండా చిన్న దొంగ ఎవరైతే ఉన్నారో, లేకపోతే అది కూడా మనలాంటి వాళ్ళు. థర్డ్ రెస్ట్ మూడో ప్రత్యామ్నాయం ఎక్కడి నుంచి ఒకటి ఇలాంటి కాల్స్ నుంచి కూడా రావచ్చు. ఆ మూడో ప్రత్యామ్నాయానికి ఒక హోప్ ఏదిస్తుంది అంటే మనం వేసే ఒక్క ఓటు. నా ఒక్క ఓటు వల్ల దేశం మారిపోతుందా అనే క్వశ్చన్ చాలా తప్పు. ఎందుకంటే మీరు వేసే ఒక్క ఓటు నెక్స్ట్ జనరేషన్ లో ఉండే కొత్త నాయకుడికి ఒక హోప్ ఇస్తుంది, ఒక ఊపిరినిస్తుంది. నాకు 10 ఓట్లు పడ్డాయి ఈసారి, నేను రూపాయి పంచి పెట్టకుండా నేను ఇంకొంచెం కష్టపడితే నాకు 100 ఓట్లు రావచ్చు. అది ఎప్పటికైనా కానివ్వండి. కాకపోతే ఆ హోప్ ని పెంచేది మీ ఒక్క ఓటు మాత్రమే. కాబట్టి మా ఒక్క ఓటు దేశాన్ని మారుస్తుందా అని ఎప్పుడూ ప్రశ్నించుకోకండి. అలా ప్రశ్నించుకుంటే మీరే నెక్స్ట్ జనరేషన్ హోప్ ని చంపేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ ఒక్క హోప్ ని దయచేసి వదలకండి. ఆ హోప్ ని అవసరమైన వాళ్ళకి, అర్హులకి మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. అది దానివల్ల ఈ రోజు జరగకపోవచ్చు మార్పు అనేది, భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతుంది హోప్ మనం ఇచ్చిన రోజున. యా సార్, యా డెఫినెట్లీ. సన్ని గారు అంటే ఇవి ఇంతటితో వదిలేయకుండా ఇవి ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది కూడా మాకు అంటే చెప్తే గనక వీటిని బట్టి మేము కూడా ట్రై చేస్తాం. ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి ఈ కన్జ్యూమర్ ఇవి అనేవి మాకు కొంచెం అవి గైడ్ చేయండి. దాన్ని బట్టి నెక్స్ట్ ఏదన్నా చేయాలి అనుకుంటే అలా ఈజీ వేలో చేసేలాగా కొంచెం ప్రెజెంట్ లోకి వచ్చేలాగా. మేడం మీకు ఎవరికన్నా ఏ ఇష్యూ మీదన్నా ఏదన్నా డౌట్ వస్తే ఇమీడియట్ గా ఆల్సా గ్రూప్ లో పోస్ట్ చేసేయండి. ఒక రోజు లేట్ అవ్వచ్చు, ఒక పూట లేట్ అవ్వచ్చు, తర్వాత సొల్యూషన్ అయితే కంపల్సరీ వస్తుంది. వ్యూస్ అయితే పెరుగుతాయి కదా. ఇప్పుడు మనం మైండ్ లో ఉన్న క్వశ్చన్ కి ఆన్సర్ సొల్యూషన్ దొరకడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా, ఎక్కువ మైండ్స్ థింక్ చేస్తాయి. అంటే సొల్యూషన్ ఓకే, కాకపోతే ఏంటంటే అది ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది మాకు ప్రొసెసర్ అనేది. ఇప్పుడు మేము కన్స్యూమర్ గురించి అయితే మాకు ఎల్ఎల్బి జాయిన్ అవ్వక ముందు మాకేం తెలియదు సన్ని. అవునండి, మనకేం తెలియదు. తెలుసుకుని ట్రై చేసాం, 1 by 1 స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం. ఇప్పుడు అలాగే మీరు మాకు గైడెన్స్ ఇవ్వండి. అలాగే ఇప్పుడు మేము మాకు ఎవరికి ఏం తెలియకపోయినా తెలుసుకుని ట్రై చేస్తాం మేడం. ఒక్కొక్కరు ఒక్కో ఛానల్ ఒక్కో చోట వర్క్ చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి యూజ్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటది, ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ అవ్వచ్చు. అంటే మన క్వశ్చన్ ఇది అని చెప్పి మీరు గ్రూప్ లో పోస్ట్ చేస్తే 1 can do 2 can do better అంతే. ఈ కాల్స్ మాత్రం చాలా ఇరిటేట్ అయ్యానండి, చాలా ఇబ్బంది పడ్డాము. అది ఈసారి మాత్రం ఈ 2 days లో వస్తే రికార్డ్ చేసి ఉంచుతాము. దానికి ఎలా స్టెప్ తీసుకోవాలి? రికార్డ్ చేయవలసిన అవసరం కూడా ఏం లేదు మేడం. ఈ నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది, పొలిటికల్ కాల్ ఈ టైంలో వచ్చింది, నేను డిస్టర్బ్ అయ్యాను అంతే. ఎవిడెన్సెస్ కి ఉంటేనే బెటర్ అవ్వాలండి, అంటే పర్టికులర్ గా అది అని. కాల్ రికార్డింగ్ కావాలంటే నెట్వర్క్ నుంచి ఆదేశించుకుంటా కావాలంటే, కాదని ఆల్రెడీ చేసుకోవాలి కదా. కాల్ లిస్ట్ ఉంటుంది కదా మన దగ్గర, కాల్ లిస్ట్ చూస్తే సరిపోతుంది. కాల్ లిస్ట్ ఉంటుంది, ఆ నంబర్ ఒకటి మార్క్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. సో మేమైతే కొత్త ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. ఇట్స్ లైక్ మనకున్న యాక్సెసిబుల్ గా ఉన్న ఆప్షన్స్ లైక్ కన్స్యూమర్ కమిషన్ కానీ, ఆర్టీఐ అప్లికేషన్స్ కానీ, వీటి ద్వారా గవర్నమెంట్స్ ని, అథారిటీస్ ని పని చేసేలా చేస్తున్నాం. బట్ వీఆర్ స్టిల్ ఇన్ లెర్నింగ్ స్టేజ్. ఇంకా టైం పడుతుంది, ఇంకా మనం క్విక్ గా మనం అనుకున్నది మనం సాధించడానికి. అండ్ ఫర్ దాట్ వి నీడ్ డెఫినెట్లీ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. అండ్ ఆల్సో ఇలాగే రైజ్ అవుతూనే ఉంటుంది ఓవర్ టైం. సో 2022 డిసెంబర్ నుంచి వీఆర్ స్టిల్ గోయింగ్ ఆన్ అండ్ వి విల్ కీప్ గోయింగ్ ఆన్. అండ్ మన ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా లేట్ అయినా సరే వి విల్ డెఫినెట్లీ అచీవ్. సో ద మోటో ఆఫ్ ఆల్సా టుగెదర్ వీ కెన్ మేక్ అ డిఫరెన్స్. సో అందరం కలిసి జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ, మనం కష్టపడుతూ విల్ డెఫినెట్లీ డూ ద నీడ్ఫుల్.
అండ్ యాక్చువల్లీ తిరుమలేష్ గారు యాక్చువల్లీ నేను చెక్ చేశాను ఇప్పుడే డేట్ చెప్పారు కదా 3rd May అని. నాకు అది పేజ్ నెంబర్ ఎంత అది? ఇప్పుడే షేర్ చేస్తాను ఒకసారి వాట్సాప్‌లో. నేను మీకు వాట్సాప్ లో షేర్ చేశాను సార్ పర్సనల్ గా. అవునవును. అదే గ్రూప్ పేజ్ నెంబర్. మిడిల్ లోకి వెళ్ళాను సార్, అన్ని ఇంకా అవే ఉంటాయి. ఓకే. ఇదేదో అడ్వర్టైజ్‌మెంట్ లాగానే ఉంది. టెండర్ నోటీస్ లో ఉంది ఇది. ఆ! అవును సార్, ఇంతలా ఇచ్చేసారా సైలెంట్‌గా? చూడండి సార్ అది. సో ఎన్ని కేసెస్ ఉన్నాయి? ఎఫ్ఐఆర్స్ అండ్ ఏ కోర్టులో సిటీ సివిల్ ఉన్నాయి? కోర్ట్స్ నాంపల్లి సెక్షన్స్. ఎక్కడున్నాయి? సిటీ సివిల్ కోర్ట్స్ నాంపల్లిలో సెపరేట్ గా ఒక బిల్డింగ్ ఉంటది, చిన్న బిల్డింగ్ ఉంటది జగన్మోహన్ రెడ్డికి. ఫ్రైడే ఓకే. ఫ్రీగా ఉంటది అది. హ్మ్. 26 కేసెస్ 27 కేసెస్ టోటల్ 32లో 27 ఎప్పుడు లిస్టింగ్ అవుతూ ఉంటాయి. ఇదేంటి 12 మెంబర్స్ వేసారు? ఇంకా ఉన్నాయి సార్, నెక్స్ట్ పేజెస్ లో ఉంటాయి. ఓకే. మొత్తం 80 ఉన్నాయి సార్ అందులో. ఓకే. మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు, వేస్తే ఒక పేపర్ దానికి ఒక 30 పేజ్ ఎడిషన్ కావాలేమో దానికి. సో మన ఓటుతోనే మన సమాధానం ఇవ్వాలండి. అట్లీస్ట్ మనం కొంచెం ప్రెషర్ తీసుకొస్తే అట్లీస్ట్ నోటాకు ఓటు వేసో ఏదో ఒకలాగా క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళకి మేము ఓటు వేయము అని సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ వాళ్ళకు వెళ్తే వాళ్ళే తీసుకునే మెంబర్స్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ వన్స్ రైట్ మెంబర్కి వాళ్ళు టికెట్ ఇచ్చారంటే మనకి రైట్ ఆల్టర్నేటివ్ ఉన్నట్టే. సో అలా ఏమైనా మనం గ్రాడ్యువల్ చేంజ్ అయితే తీసుకురావచ్చు. Anyways, thank you all. Thank you so much for joining and thank you for your time. And ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అయితే కొంచెం వర్క్ చేసి పోస్ట్ చేస్తాం గ్రూప్లో. అండ్ వీడియో కూడా మోస్ట్ లైక్లీ మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంక్లూడ్ చేస్తాం అండ్ లింక్ విల్ బి షేర్డ్ వెరీ సూన్. అండ్ థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. I will meet you again. ఇంకా ఎలక్షన్స్ అయిన తర్వాత మేబీ 1 or 2 weeks లో ఇంకొక మీటింగ్ పెట్టుకుందాం. విల్ సీ ద వే ఫార్వర్డ్. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత చూద్దాం. సో వాట్ వీ క్యాన్ డూ టు సపోర్ట్ ద గవర్నమెంట్ ఆర్ హౌ వీ క్యాన్ మేక్ ద గవర్నమెంట్ డూ ద థింగ్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. బై అండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.